దేవునికి మహిమ కలుగును గాక. అందరికడ కళ్ళు మూసుకుందాం, విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. దేవాది దేవుడు గడిచిన 2 రోజులు కూడా అద్భుతంగా జరిగించి, ఈ 3వ రోజులు కూడా అద్భుతంగా దేవుడు జరిగించలాగిన ప్రతి ఒక్కరి కాడ కళ్ళు మూసుకొని దేవాది దేవుని స్తుతిద్దాం. అందరికడ కళ్ళు మూసుకుందాం. నజరుడైన యేసయ్యా, మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు దేవా. మరి నేను ఇదిగోనైనా ప్రభా, మరి గడిచిన కాలం అంతా కదా నీ రెక్కల నీళ్ళు మిమ్మల్ని అందరి మీరు కాచి కాపాడి నేను రెక్కల నీళ్ళ ప్రభావ మమ్మల్ని అందరించిన దేవా నీకే స్తోత్రాలు. మరి ప్రభు ఈ రోజు నేను ఇదిగో నేను 3వ రోజు ఉపవాస ప్రార్థనలు మీరే మాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, ఈ రోజు జరుగుతున్న ఈ 3వ రోజు ఉపవాస కూడికలో ప్రభా నీవే మాకు నేను అధ్యక్షుడిగా మీరు ఉండి అయ్యా నీ నామానికి మహిమకరంగా సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని, ప్రతి విషయంలో కూడా మీరు తోడుగా ఉండమని ಶಕಲರಗದನ ಹಂತರಿಗ ರೀತಲರಗದನ ಹಸಿ ಅಂತೆರೆಗಲರ ಬಂತರಗ ಜಿ ಅಂತೆರೆಗಲರ ಶೇಕೆ ತಿಳಿರಿನ ಮಾಂತುರುಷೆ ಜಕಿ ಅಂತೆರೆಗಲಗವ ರಬನಮ ಶಂತರಗಲರಗದನ ಮಾಂತುರುಷೆ ಜಕಿ ಅಂತೆರೆಗಲರವೋ ಶೇಕೆ తెలిరి మానంతురగో శంతరగదర రబదరన హతియ. పరిశుద్ధాత్మదేవుడి రోజు జరిగే నేను ఈ ఆరాధన అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. అద్భుతాలు మీరు జరిగించే దేవుడు, ఆశ్చర్యకారులు జరిగించే దేవుడు, నామానికి మహిమకరంగా తెచ్చుకునే దేవుడు ప్రభా. ప్రతి విషయంలో కూడా మీరుగా తోడుగా ఉండి నేను ఈ నామానికి మహిమకరంగా ఈరోజు కోరికను మీరు జరిగించుకోమని ప్రార్థిస్తున్నా. అయ్యా, ఈ ఉపవాస కోరికలో నేను విజ్ఞాపన ప్రార్థన చేస్తుండగా మా విజ్ఞాపనలో మీరు తోడుండండి నాయన. అయ్యా, మా విజ్ఞాపనలో మీరు తోడుండండి ప్రభా. అయ్యా, వచ్చిన ప్రతి బిడ్డకి విడుదల మీరు దయచేయండి నాయన. వచ్చిన ప్రతి బిడ్డకి నేను నెమ్మదిని మీరు దయచేయండి ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డకి నేను విడుదల మీరు దయచేయండి ప్రభా. అయ్యా, ఎంతో బాధలతో, ఎన్నో ఇబ్బందులతో, ఇరుకులతో ప్రభా అయ్యా నీ బిడ్డలు వచ్చి ఉన్నారు ప్రభా. అందరూ ఇక్కడ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవుడా నీకే స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రాలు 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 నాయన. అయా, అనుకూల పరిస్థితులు లేబడినప్పటికీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా నేను ఈ విధంగా మమ్మల్ని నడిపించుకుంటున్న దేవా నీకే వందనాలు వందనాలు నాయన. అయ్యా, నిజమే ప్రభా, ఎంతో మంది గనులైన వారు, గనులైన ధనమున్న వారు ఎంతో మంది రోజు మరణించి ఉన్నారు నాయన. కానీ ప్రభా, ఇంత ఎన్న తగిన వారిని కానప్పటికీ, అర్హత లేనప్పటికీ ప్రభా ప్రతి విషయంలో కూడా మీరు తోడున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభాని. చిన్న ప్రార్థన చేసుకుని మీ భర్తల కోసము, మీరు చేస్తున్న జాబుల కోసము, మీకున్న సమస్యల కోసము ప్రతి ఒక్కరం కూడా చిన్న ప్రార్థన చేసుకోండి. తండ్రి నీకు వందనాలు దేవా. ఇదిగో నైనా ఈ 3 రోజు ఉపవాసం మనోహర పండుగల ప్రభా నీ దేవా నీ చిత్తములు ఎంతమంది ఉన్నారో బిడ్డల ప్రభా ప్రతి బిడ్డని మీరు నడిపించండి. నామానికి మహిమకరంగా ప్రభా ఈ కొడుకుని ముగింపు కొడుకుని ఘనంగా జరిగించుకోండి. ప్రారంభం కంటే ముగింపు కొడుకు ఘనంగా జరగడానికి కృపను మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అయా, అభిషేక విడుదల కొడుకులో ప్రభా ఇదిగో నేను ఉద్యమం ఎలా వస్తుందో ప్రభా. అయా, మొదటి దినాన ప్రభా విడుదల ఎలా వస్తుందో మొదటి దినాన మీద మరి మాతో మాట్లాడారు ప్రభా. అయా, 2వ రోజున ప్రభా మాట ఇచ్చిన దేవుని తప్పే దేవుడిని కాదని ప్రభా. అయా, ఇదిగో నేను 2వ రోజు మాతో మీరు మాట్లాడారయ్యా. ఈ 3వ రోజు నువ్వు ఏమైతే నువ్వు మాట్లాడాలనుకున్నావు ప్రభా. ఈ ఉపవాస ప్రార్థన మమ్మల్ని ఎలా సరిదిద్దుకోవాలనుకున్నావో, ఎలా దిద్దుబాటు చేసుకోవాలనుకున్నావో ప్రభా, ఈ వాక్యంతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే నాయన ఇదిగో ప్రార్థిస్తున్నాను ఇంక బిడ్డల కొరకు నాయన. అయ్యా, ఇదిగో నాకు ఇచ్చిన ప్రభా ఇదిగో సమతానగర బిడ్డలనే కానీ ప్రభా, ఇదిగో నేను ఉండి బిడ్డలనైనా చిన్న బిల్పడి బిడ్డలను ప్రభా. అయ్యా, ఇదిగో నేను తాళకొడరు బిడ్డలను ప్రభా. ఇదిగో నేను అయా పరిశుద్ధాత్మ దేవుడ చిన్నకాపురం బిడ్డలనే కానీ ప్రభా. అయా, కలిసిపూడి బిడ్డలను కానీ, భీమారు బిడ్డలను కానీ ప్రభా. ఇదిగో అంగుళూరు బిడ్డలను కానీ నాయన. అయా, ఇదిగో భోజరాజు బిడ్డలని, బొమ్మరెడ్డి వారి వీధి బిడ్డలను ప్రభా. అయా, విజయవాడ బిడ్డలు ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరికి నైనా నూతనమైన కృప, నూతనమైన వాత్సల్యంతో నింపండి ప్రభా. వాళ్ళకున్న ప్రతి సమస్య నుంచి మీరు విడిపించండి ప్రభా. అయ్యా, ఇదిగో ప్రభా దూర ప్రాంతాల నుంచి ఇదిగో నేను టేక్సరి పాల్పించే కానీ ప్రభా. అలాగే ప్రభా ఎంతో దూరం నుంచి నీ బిడ్డలు వస్తున్నారు ప్రభా. అయ్యా, వాళ్ళు ప్రతి సమస్య నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, అపవాది చేసిన కంచుల నుంచి వాళ్ళు విడిగొట్టమని ప్రార్థిస్తున్నానయ్యా. అపవాది చేసిన కట్టు నుంచి తెంపమని అడుగుతున్నానయ్యా. ఆరోగ్యంగా ఉంచండి ప్రభా, అనారోగ్యం తీసివేయండి అయ్యా. ఆర్థిక అప్పుల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి అయ్యా. దయచేతులకు మీరు ఉంచండి ప్రభా. అయ్యా, ఇదిగో ఆత్మీయ జీవితం పడిపోయిన వాళ్ళు కాకుండా ఆత్మీయ జీవితం నిలబడి అనేక మందిని ఈ వైపు త్రిప్పేవారికి ఉండడానికి కృపను మీరు దయచేయండి అయ్యా. అయ్యా, సమరయ స్త్రీలుగా ఊరిని మార్చే బిడ్డలుగా వాళ్ళు ఉన్న ఊరిని
నేను మార్చగలనే కృపణ బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతున్నాను ఏసయ్య. అయ్యా ఇదిగో ప్రభా భర్తలను ప్రభా ఇదిగో నేను తాగుబోతున్న మీరు విడిపించండి అయ్యా. తిరిగిపోతుండే విడిపించండి అయ్యా. అయ్యా భార్య భర్తల దగ్గర సమాధానం లేకపోతే సమాధానం మీరు దయచేయండి ప్రభా. అయ్యా ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడా ఇదిగో బలహీనమైన బిడ్డలు ఉన్నారయ్యా, పక్షవాతమైన బిడ్డలు ఉన్నారు ప్రభా, వాళ్ళు స్వస్థపరచండి అయ్యా. అయ్యా జ్వరంగా బిడ్డలు ఉన్నారు, వాళ్ళు స్వస్థపరచండి ప్రభా. అయ్యా అద్దెలు కట్టుకోలేక ప్రభా ఇదిగో నైనా ప్రభా ఇబ్బంది పడుతున్న బిడ్డలు వాళ్ళకి అద్దెలు కట్టుకోకుండా సొంత గృహాలు మీరు దయచేయండి నాయన. అయ్యా ఈ ఉపవాస ప్రార్థన మేము ప్రార్థిస్తున్నానయ్యా. ఎన్నో ఇల్లు మారి వెళ్తున్నారు ప్రభా. అలా కాదయ్యా, సొంత స్థలాలు మనకి దయచేసి సొంత ఇల్లులు కట్టుకోవడానికి కృపను మీరు దయచేయండి అయ్యా. అయ్యా వాండర్తో మాటలు పడవలసి వస్తుంది ప్రభా. అయ్యా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని మా బిడ్డలను ప్రభా, ప్రతి బిడ్డలకి సొంత గృహాలు వచ్చిన కాక నాయన, అయ్యా సొంత ఇల్లులు వచ్చిన కాక నాయన, సొంత స్థలాలు ఇది వచ్చిన కాక నాయన. అయ్యా ప్రతి బిడ్డని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి అయ్యా. మరి బొమ్మరి వరకు ప్రార్థించండి ప్రతి బిడ్డకి నేను ఇదిగోనైనా అయ్యా ఇదిగో నువ్వు ఇచ్చి ఉన్నా ప్రభా. అలాగే నేను ఇప్పుడైనా కొత్తగా వస్తున్న బిడ్డల కన్నా మీరు దయచేయండి ప్రభా. అయ్యా ఇదిగో నేను నల్లి కూస్తున్న బిడ్డల మీదకి వాళ్ళ స్థలాలను మీరు దయచేయండి నాయన ఏసయ్యా. ఇదిగో ప్రభా ఈ బిడ్డల ప్రభా ఏ విషయం అయితే ఇక్కడికి వచ్చారో ప్రభా, కుటుంబ సమస్యలు వచ్చారేమో, బిడ్డల సమస్యలు వచ్చారేమో, బిడ్డల గర్భఫలాల కొరకు వచ్చారేమో, అయ్యా ఆర్థిక అప్పుల సమస్యలు వచ్చారేమో, ఆత్మీయ జీవితం ఎదగాలని వచ్చారేమో, రక్షణ కొరకు వచ్చారేమో, అయ్యా దేని నిమిత్తం అయితే నీ బిడ్డలు వచ్చారో ప్రభా. అయ్యా యేసు నామములో ఈ 3 రోజుల్లోనే వాళ్ళకి విడుదల కలగాలయ్యా. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభా, వాక్యం ద్వారా విడుదల ఉందని ఆయన అద్భుతాన్ని మీరు జరిగించమని అడుగుతున్నాను ప్రభా. యేసు నామములో ప్రభా నూతనమైన కార్యాలను మీరు జరిగించండి ప్రభా. అయ్యా నూతనమైన కార్యాలను మీరు జరిగించండి ఆయన. అలాగే ప్రభా ఇదిగో నేను ప్రతి సంఘంలో ప్రతి బిడ్డని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ఆయన. అయ్యా ఇదిగో ఎంతమంది బిడ్డల ప్రభా అప్పుల కొరకు నేను తీరాలని ప్రార్థిస్తున్నారు, వాళ్ళ అప్పుల సమస్యల నుంచి మీరు విడిపించండి అయ్యా. అయ్యా ఇదిగో నేను ఎంతమంది సొంత ఇల్లుల కొరకు ప్రార్థిస్తున్నారు, వాళ్ళకి సొంత గృహాలను మీరు దయచేయండి ఆయన. ఎంతమంది బిడ్డలు వివాహం కొరకు ప్రార్థిస్తున్నారు, వాళ్ళకి నేను బిడ్డలకు వివాహం జరగడానికి కృపను మీరు దయచేయండి అయ్యా. ఎంతమంది బిడ్డలు గర్భఫలాల కొరకు కూతురు కొరకు ప్రార్థిస్తున్నారు, ఎంతమంది బిడ్డల గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు, వాళ్ళ గర్భఫలాలు మీరు దయచేయమని అడుగుతున్నానయ్యా. ఎంతమంది చేతి పని లేక ప్రభా అప్పులైపోతున్నారు, వాళ్ళకి చేతి నిండా పనిని మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఎంతమంది డబ్బులు ఇచ్చి ఇరిగిపోయి ఉన్నారు, ఆ డబ్బులు రాకుండా ప్రభా ఇబ్బంది పడుతున్నారు, అవతల వ్యక్తులకు భయం పుట్టించి అనా పైసలతో రావడానికి కృపను మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. వాళ్ళకి ఇప్పుడే భయం పుట్టిన కాకనైనా అయ్యా దరివేశ రాజు పుట్టినట్టు భయం నిద్ర పట్టకూడదు కలిగినైనా, ఎవరికి భయం పుట్టినట్టు భయం పుట్టాలి ప్రభాలకి నేను ఏ శ్రమ కార్యం జరిగించాను ప్రభా. అలాగే నాయన పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా నీ బిడ్డల ప్రభా ఇదిగో 2019 నుంచి ప్రభా అయ్యా ఈ 2020 వరకు నేను ఎంతమంది రక్షణ పొందాను ప్రభా. ఆ బిడ్డలందరూ కూడా మరలా మందిరంలో తిరిగి రావాలి శ్రామంలో ప్రభా. వాళ్ళలో లేని అపోహలు కలిగించిన దుష్టుడు ఏ శ్రామంలో లయపరచబడాలి ప్రభా. అయ్యా వాళ్ళందరూ కూడా క్షేమముగానైనా ఇదిగో మరలా రావాలయ్యా, మరలా సంఘంలో కట్టబడాలి ప్రభా. అయ్యా ఎంతమంది ప్రభా రక్షణ తీసుకొని పడిపోయి ఉన్నారు, వాళ్ళు మరలా మీరు లేవనెత్తండి అయ్యా. అయ్యా 7 మార్లు పడ్డ మళ్ళా లేవనెత్తే దేవుడు కాదు ప్రభా. అయ్యా వెనక్కి వెళ్ళిపోయిన మరలా మందులు నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా ఇదిగో నేను ఎంతమంది కంటే రక్షణ ఇచ్చాను ప్రభా. అయ్యా ఇదిగో నేను వాళ్ళందరూ కూడా మందిరంలోనికి రావాలి ఇస్తున్నాము ప్రభా. అయ్యా 2వ ఆదివారం నేను చూడాలయ్యా, ఈ ఆదివారం కొత్త ఆత్మలతో మీరు నడిపించబడాలి ప్రభా. అయ్యా యేసయ్యా ఇదిగో ప్రభా ఎంతమంది స్వస్థతలు పొంది ఆగిపోయి ఉన్నారో ప్రభా. అయ్యా వాళ్ళతో మీరు మాట్లాడండి అయ్యా. ఎంతమంది ప్రభు హస్తంతో పోయిన ఆహారం తీసుకుని ఆగిపోయి ఉన్నారు ప్రభా, వాళ్ళతో మీరు మాట్లాడండి ఆయన. అయ్యా ఇదిగో ప్రభా దీనైనా వాళ్ళనైనా ఇదిగో స్వస్థతలు జరిగిన తర్వాత అయ్యా మళ్ళా ఎక్కడ ఖాళీ ఉన్నదని చూసి ఒక దేని వేడి దెయ్యాలు తీసుకొస్తుంది అంటున్నాడు ప్రభా. అయ్యా మరీ స్థితిగతి మారిపోతుంది అన్నాడు ప్రభా. కనపడితే ఇప్పుడు స్థితి మరీ దారుణమైపోతుంది అని చెప్తున్నావు లేఖలు ప్రభా. అయ్యా ఇక్కడ స్వస్థత పొంది అలా ఉండడానికి లేదనైనా అయ్యా జీవితాంతం అలాగే విడుదల పొందుతూ ఉండాలి ప్రభా. అద్భుతాన్ని మీరు జరిగించండి ప్రభా, ఆశ్చర్యకరాన్ని మీరు జరిగించండి ఆయన. అలాగే పరిశుద్ధాత్మ ఎంతమంది జాబులు లేవని బాధపడుతున్నారో ప్రభా. అయ్యా మంచి చదువులు లేకుండా జాబులు లేకుండా ఎంతో మంది ఉన్నారయ్యా, వాళ్ళకి జాబులు మీరు దయచేయండి నాయన. అయ్యా జాబులు మీరు దయచేయండి పరిశుద్ధాత్మ దేవుడా. అయ్యా చాలా మంది పిల్లలు అనారోగ్యాలుగా ఉన్నారయ్యా, వాళ్ళకి స్వస్థతను మీరు దయచేయండి అయ్యా. ఎంతమంది జ్వరాలతో బాధపడుతున్నారు ప్రభా, నిత్యముగా పొందిన దెబ్బలతో స్వస్థతను దయచేయండి అయ్యా. పక్షవాతం కలిగి ఉన్నారయ్యా, లుస్త్రాలు స్వస్థపరచడం వాళ్ళని స్వస్థపరచండి అయ్యా. అయ్యా మధ్య ప్రకారమైన సమస్తమైన రోగుల మీదను సమస్తమైన వ్యాధుల మీదను దుర్మార్గుల మీద అధికారం కలిగిన దేవుడా. అయ్యా ప్రతి బిడ్డకి విడుదల మీద ఇచ్చాడు అయ్యా. ఎంతమంది ప్రభు ఎడిపోయిన
కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాన్ని మీరు కట్టండి నాయన. ఎంతమంది కుటుంబంలో ప్రభా అయా ఇదిగో భార్య భర్తల్లో ప్రభా అయా విభేదాలు కలిగిస్తున్న దురాత్మ పని చేస్తున్నాయో వాడి ఇంటి నుంచి పారిపోవును కాకనైనా. ఒకరికొకరు మోసం చేసుకున్నారు, మోసం చేసే ఆత్మను భ్రమపరిచే ఆత్మను ఏస్తున్నాము ఇప్పుడే అది బయటికి వెళ్ళిపోవును కాకనైనా. ఆ కుటుంబంలో సంతోషంతో సమాధానంతో దీర్ఘశాంతంతో ప్రేమతో అయా మా సంఘంలో ప్రతి కుటుంబం నింపబడిన కాకనైనా. అయా ఆత్మలో ప్రతి కుటుంబం నింపబడిన కాకనైనా. సమాధానంలో ప్రతి కుటుంబం నింపబడిన కాకనైనా. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా మా రక్త సంబంధులు ప్రభా వాళ్ళకి రక్షణ మీరు దయచేయండి నాయన. రక్షణ దయచేయండి. ఎంతమందికి రక్షణ లేదు నాయన. అయ్యా మా రక్త సంబంధులకి ఎంతమందికి అడగండి. మా రక్త సంబంధులు మీ పేర్లు ఉంటే పేర్లు పెట్టి అయ్యా పలానా వ్యక్తికి రక్షణ దయచే ప్రభాని అడగండి. ఎవరెవరికి రక్షణ లేదు ఇంట్లో వారి గురించి రక్షణ కోసం ప్రార్థన చేయండి. యేసయ్యా మా బిడ్డలకి మన భర్తకి రక్షణ దయచేయండి అయ్యా. మా భార్యకి రక్షణ దయచేయండి అయ్యా. మా బిడ్డలకి రక్షణ దయచేయండి అయ్యా. మా అల్లుడికి రక్షణ దయచేయండి అయ్యా. మా తల్లిదండ్రులకి రక్షణ దయచేయండి అయ్యా. మా ఊరికి రక్షణ దయచేయండి అయ్యా. మా గ్రామానికి రక్షణ దయచేయండి అయ్యా. మా దేశానికి రక్షణ దయచేయండి అయ్యా. అయా రక్షణ కలగజేవాడు నీవేనాయనా. నీ రక్షణ దయచేయమని అడగండి. అలాగే ప్రభా ఇదిగో ఎంతమంది మా రక్త సంబంధం బలహీనంగా ఉన్నారు వాళ్ళని స్వస్థపరచండి అయ్యా. స్వస్థపరచండి ప్రభా. అయ్యా ఇదిగో దేశంలో టీచర్లందరూ కూడా కాచి కాపాడండి అయ్యా. దేశంలో ఉన్న ప్రభా ఇదిగో నేను పాస్టర్లందరూ కూడా అయ్యా కాచి కాపాడండి అయ్యా. అయ్యా పాస్టర్లకి ఎవరెవరికి ఏది అవసరం వెరుగున్న దేవుడు కాదు ప్రభా. అయ్యా ఇదిగో మందిరం కట్టుకోవడానికి స్థలాలు లేకపోతే స్థలాలను మీరు దయచేయండి ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా స్థలాలు ఇచ్చి మందిరం కట్టడానికి డబ్బులు లేకపోతే డబ్బు పర్లేక ధనాన్ని దీన్ని విడుదల దయచేయండి అయ్యా. యెషయా 42:3 ప్రకారం అయినా అయ్యా రసమని ధనాన్ని విడుదల చేయండి అయ్యా. పర్లేక దాన్ని విడుదల దయచేయండి అయ్యా. గౌరీశ్వరుడు వాళ్ళు మీరు లేవనెత్తనయ్యా. అర్థమై యేసుని లేవనెత్తనయ్యా. చిగురైన వ్యక్తులు లేవనెత్తి ప్రభా మందిరం కట్టడానికి కృపను మీరు దయచేయండి అయ్యా. ఒక్క వ్యక్తితో కట్టబడాలి మందిరాలు ప్రభా. ఒక్క వ్యక్తితో కట్టబడాలి ఇస్తున్నాములు ప్రభా. అద్భుతాన్ని మీరు జరిగించమని అడుగుతున్నాను ప్రభా. ఆశ్చర్యకరాన్ని మీరు జరిగించమని అడుగుతున్నాను యేసయ్య. నూతనమైన కృపా వాత్సల్యంతో మీరు నింపమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా యేసయ్య ఇదిగో ప్రభా. అయ్యా ఇదిగో ప్రతి దైవజనుడికి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఏ దైవజనుడికి అనారోగ్యం వాళ్ళు స్వస్థపరచండి అయ్యా. ఏ దైవజనుడికి అనారోగ్యం ఉన్న బిడ్డలకు స్వస్థపరచండి ప్రభా. అయ్యా ఇదిగో నేను భర్తను కోల్పోయిన దైవజనుడు ఉన్నారయ్యా. అయ్యా ఆదరణ దయచేసి ధైర్యంగా సేవ చేయడానికి కృపను మీరు దయచేయండి అయ్యా. భార్యని కోల్పోయిన దైవజనుడు ఉన్నారు ప్రభా. అయ్యా ఇదిగో నేను నీవే వాళ్ళకు తోడుగా ఉండి సేవలన్నీ కూడా మీరు సహకరించండి ప్రభా. అయ్యా నీ కృపణ సేవకు సంఘంలో ప్రభా. అయ్యా ప్రార్థన పనులు మీరు లేవనెత్తండి అయ్యా. ఆరాధకులు మీరు లేవనెత్తండి అయ్యా. వాక్యం చెప్పేవాళ్ళు వాక్యాలను చదివేవాళ్ళు లేవనెత్తండి అయ్యా. వాద్యాలు వాడించే వాళ్ళు మీరు లేవనెత్తండి ప్రభా. విజ్ఞాపన పనులు మీరు లేవనెత్తండి అయ్యా. పరిచారకులు మీరు లేవనెత్తండి అయ్యా. ప్రార్థన గుంపులు మీరు లేవనెత్తండి అయ్యా. దేవుడు సైన్యాన్ని మీరు లేవనెత్తండి అయ్యా. ఎస్తేరు గుంపులు మీరు లేవనెత్తండి అయ్యా. జాషువా జనరేషన్ మీరు లేవనెత్తండి అయ్యా. అయ్యా కార్యాలు మీరు జరిగించండి ప్రభా. అయ్యా రాజకీయ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ప్రధానమంత్రి నుంచి నేను మున్సిపాలిటీ పీడి వరకు మీరు రక్తం నీళ్ళ ఖర్చు వేయండి ప్రభా. మంచి పరిపాలన జరగడానికి కూడా దయచేయండి అయ్యా. లంచగొడ్డుతనాన్ని మీరు తీసివేయండి నాయన. అయ్యా ఇదిగో నాయకుని నమ్మకంగా చేసే వాళ్ళు మీరు లేవనెత్తండి ప్రభా. అయ్యా ఇదిగో నేను కుల మత వర్గ భేదం లేకుండా నేను అందరిని ప్రేమగా చూసే మనసుల నాయకులకి మీరు దయచేయండి ప్రభా. అధికారులకి మీరు దయచేయండి ప్రభా. అయ్యా ఇదిగో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు జ్ఞాపకం చేసుకోండి నాయన. అద్భుతాలు మీరు జరిగించండి ప్రభా. అయ్యా యేసయ్య మున్సిపాలిటీ చేసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళని మురుగులో తీతున్నప్పుడు ఎటువంటి వ్యాధులు వాళ్ళకి రాకుండా నీ కాపుదలను మీరు దయచేయండి అయ్యా. ఆ చెత్త ఎత్తుతున్నప్పుడు ఎటువంటి వ్యాధులు వాళ్ళకి రాకుండా నీ కాపుదలను మీరు దయచేయండి అయ్యా. డాక్టర్ ప్రభా నర్సులు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి డాక్టర్కి నర్సులకి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి అయ్యా. ట్రైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఇదిగో నేను ఎయిర్పోర్ట్ డిపార్ట్మెంట్ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రవాణా వ్యాపారస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఇదిగో నేను ప్రభా బస్సు ట్రాన్స్పోర్ట్ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రైవేట్ ట్రావెల్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వర్తక వ్యాపారస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చిల్లర వ్యాపారస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మాడి పండ్లు పండించే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఇది వాళ్ళకి మంచి దిగుబడిని దయచేయండి ప్రభా. మంచి పంటలు పండించండి అయ్యా. అప్పులు లేకుండా మీరు చేయమని ప్రార్థిస్తున్నారు ప్రభా. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగోనైనా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చానైనా అయ్యా ఇదిగో నేను కూరగాయల వ్యాపారం చేస్తున్నా మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. ఆకుడి చేపల మార్కెట్ ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి అయ్యా. అయ్యా ఇదిగో నేను జాతి మతం చూసే దేవుడు కాదనైనా అందరిని ప్రేమించే దేవుడు కాదు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దీవించబడిన కాక. ఆకుడిలో నేను ఇదిగో కూరగాయల వ్యాపారం ప్రతి ఒక్కరు దీవించబడిన కాక. చేపల వ్యాపారం దీవించబడిన కాకనైనా. చేపల చెరువులు చేసిన వాళ్ళు దీవించబడిన కాకనైనా. ఆడి పండ్లు పండిస్తున్న వాళ్ళు దీవించబడిన కాకనైనా. ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించి
మీరు దీవించండి అయ్యా. అయా టీచర్లు మీరు దీవించండి నాయన. అయా పాస్టర్లు మీరు దీవించండి నాయన. రాజకీయ నాయకులు దీవించండి నాయన. అధికారులు దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అయ్యా. దిక్కులేని వాళ్ళని ఆదరించండి అయ్యా. అనాథలకు కావాల్సిన ఆహారాన్ని మీరు దయచేయండి అయ్యా. అనాథలు ఉండడానికి నివాసాలు దయచేయండి ప్రభా. అయ్యా వాళ్ళు ఎంతో ప్రభా ఇదిగో రోడ్లు అంటారైనా ఇదిగో నేను చెట్ల కిందనైనా ఇదిగో వంతుల కింద ప్రభా బ్రిడ్జిల కింద వాళ్ళనైనా వర్షమైనా ప్రభా ఎండలోనైనా వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారయ్యా. వాళ్ళకి కాపుదలను మీరు దయచేయండి అయ్యా. ఈ రోజు కావాల్సిన ఆహారాన్ని వాళ్ళకి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడా. అలాగే పరిశుద్ధాత్మ దేవుడా మొదటిగా ప్రభా నేను ప్రార్థిస్తున్నానయ్యా. వివాహాలకి నేను వయసు అయిపోయి వివాహాలు జరగట్లేదయ్యా. వాళ్ళకి వివాహాలు జరగాలయ్యా. అయా పెళ్లి అనేక సంవత్సరాలు 20, 10, 30 అయా ఇదిగో నేను 32 సంవత్సరాలు నేను 7 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 ఉన్నారయ్యా. వాళ్ళకి వివాహమైన గర్భఫలం రేపు ఎంతగానో ఎన్నో హాస్పిటల్ తిరుగుతున్నారయ్యా. అయా గర్భఫలం ఏ వచ్చి బహుమానం 123 కీర్తనలు లేఖ వచ్చిన ప్రకారమైన గర్భఫలం లేని ప్రతి బిడ్డకినైనా ఏ మతంలో ఉన్న వాళ్ళకైనా ఏ నామంలో వాళ్ళకి గర్భఫలాలు తెరబడిన కాకనైనా ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఎవరు ఎక్కడైతే కనుక సంఘ ప్రార్థనతో అక్కడ పాతాల ద్వారం నిలబడదు బిడ్డ. పాతాల ద్వారం నిలబడవు. ఖచ్చితంగా జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. వాళ్ళ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. అందరు ఇక్కడ ప్రార్థిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తుతి స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో ప్రభా మా దేశాన్ని కాపాడండి అయ్యా. మా దేశాన్ని రక్షించండి అయ్యా. అయ్యా ఇదిగో మా దేశంలో సస్యశ్యామలు మీరు దయచేయండి అయ్యా. ఈ వనరుల నుంచి విడుదల దయచేయండి ప్రభా. అయ్యా పంట పొలాలు నాశనం అయిపోతున్నాయి ప్రభా. అయ్యా అది రైతులు ఎన్నో నష్టాలు అయిపోతున్నారయ్యా. ఏ రైతు కాడ నేను ఆత్మహత్య చేసుకోవడానికి లేదు నాయన. ప్రభుత్వానికి సహకారాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. అయ్యా చాలా మంది పనులు లేక అప్పులైపోతున్నారు ప్రభా. అయ్యా వాళ్ళకి పనులు మీరు దయచేయండి ప్రభా. చేతి నిండా పనులు మీరు దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరికినైనా అయ్యా దీవెనతో మీరు నింపండి ప్రభా. అద్దెలు కట్టుకోలేకపోతున్నారు ప్రభా. ఆహారం సరిగ్గా వంటలు లేదు నాయన. అయ్యా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి నేను దూరదేశంలో ఖత్తర్, మస్కట్, అబుదాబి, బహ్రెయిన్ నాయన. అయ్యా ఇదిగో అనేక దేశాలు ఎంతో మంది బిడ్డలు ప్రభా. అయ్యా ఇదిగో పని నిమిత్తం వెళ్ళి ప్రభా చాలా ఇబ్బందులు అక్కడ పడుతున్నారు. మా అమ్మ బాబాతో ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారయ్యా. అయ్యా అక్కడ ఆఫీసులు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు ప్రభా. ఒకసారి వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అనారోగ్యంతో బిడ్డలు ఉన్నారు ప్రభా. అయ్యా జీతాలు ఇవ్వనారు బిడ్డలు చాలా మంది ఉన్నారు ప్రభా. అయ్యా ఇదిగో ఎవరు లేరయ్యాలకి నాయన నీవే దిక్కు ప్రభా. తండ్రి లేడు, తల్లి లేడు, భర్త లేదు, నేను బిడ్డలు లేరు నాయన. ఒంటరిగా అక్కడ నేను వాళ్ళు జీవనం చేస్తుండగా ప్రభా తల్లిగా తండ్రిగా మీరు ఉండండి నాయన. ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా ఏ పాపం వాళ్ళు పడకుండా ప్రభా. అయ్యా ఇదిగో ఈ స్త్రీలాగా నీతి మంత్రిగా ఉండడానికి కృప మీరు దయచేయండి నాయన. అయ్యా యేసయ్యా వాళ్ళ మానసులు మీరు మార్చండి ప్రభా. రక్షణ లేని వాళ్ళకి రక్షణ మీరు దయచేయండి నాయన. అయ్యా ప్రతి బిడ్డపై నీ వైపు త్రిప్పుకోండి నాయన. అయ్యా అక్కడ ఉన్న ప్రతి బిడ్డని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి అయ్యా. ఏ దేశంలో ప్రభా ఇదిగో అయ్యా యవన బిడ్డలు వెళ్ళారు నేను. అయ్యా వృద్ధాప్యులు వెళ్ళారు, మధ్యవయసులు వెళ్ళారు, స్త్రీలు వెళ్ళారు, పురుషులు వెళ్ళారు. ఎవరు వెళ్ళా కానీ నాయన అదే దేశంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి అయ్యా. ఆ బిడ్డలో ఉన్న బిడ్డలు మీరు జీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వాటి జాబు చేసుకుంటూ చదువుకున్న బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళకి పార్ట్ టైం జాబులు మీరు దయచేయమని అడుగుతున్నానయ్యా. అయ్యా మా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో రివైవల్ తీసుకురండి నాయన. అసలు రివైవల్ వచ్చిన కాకనైనా ఎక్కడో నైజర్గా రావటం కాదు నాయన. అయ్యా మా ఆంధ్ర తెలంగాణ రావాలి ఇస్తున్నాము నాయన. రోషం కలిగి సేవకులు లేవతుండయ్యా. ఏలాంటి సేవకులు లేవనెత్తండయ్యా. ఎలిషా లాంటి సేవకులు లేవనెత్తండయ్యా. ఏ రోషం లాంటి సేవకులు మీరు లేవనెత్తండి ప్రభా. నేమ లాంటి వాళ్ళు మీరు లేవనెత్తండి ప్రభా. అయ్యా యేసయ్యా ఇదిగో ప్రభా. అయ్యా ఇదిగో నేనా అయ్యా ఇదిగో నేను ఆస్తులు సంపాదించుకోవటం కాదు కానీ నాయన ఆత్మ సంపాదించే వారు ప్రతి దైవజనుడికి మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా ఈ రోజు వచ్చిన బిడ్డలందరూ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాయ్యా. నీ చిత్రంలో ఎంతమంది బిడ్డలందరూ మీరు నడిపించినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా తాళకోట నుంచి మీరు నడిపించినందుకు వందనాలు ప్రభా. ఒండి నుంచి మీరు నడిపించినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడా. అయ్యా ఇదిగో ప్రభా ఇదిగో సమాధానం నుంచి నడిపించినందుకు వందనాలు ప్రభా. లైవ్ లో నేను ఇదిగో అనేక గ్రామాల నుంచి, రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి, దేశాల నుంచి నేను ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో చూస్తున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ఎవరెవరు దేని నిమిత్తం ఇక్కడ విజ్ఞాపన చేస్తున్నారు అయ్యా. దేని నిమిత్తం అయితే ప్రభా ఇదిగో కన్నీరు
విడుస్తున్నారు ప్రభా. ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అలాగే ప్రభు ఇక్కడ కనపడుతున్నానైనా ఇదిగోనైనా ఆ స్థలంలో కనపడుతున్న మందిర విషయంలో కూడా ప్రభా అయా యేసయ్యా ఇదిగో కావాల్సిన సమస్తం మీరు సమకూర్చండి నాయన. అయా ఇదిగో నేను రేపు నుంచి ప్రభా పనులు ప్రారంభం అవ్వాలని ఆశపడుతున్నాను ప్రభా. దానికి కావాల్సిన ఇసుకుని మీరు దయచేయండి అయ్యా. దానికి కావాల్సిన సిప్స్ని మీరు దయచేయండి ప్రభా. దానికి కావాల్సిన వెటుకులు మీరు దయచేయండి నాయన. అయా ఇదిగో దానికి కావలసిన ప్రభా ఐరన్ మీరు దయచేయండి ప్రభా. దానికి కావాల్సిన పెద్ద కంకర మీరు దయచేయండి ప్రభా. దానికి కావాల్సిన ప్రభా ఇదిగో నేను ప్రభా అయ్యా ఇదిగో నేను ప్రభా చదమందిని మీరు దయచేయండి నాయన. దానికి కావాల్సిన ప్రభా ఇదిగో నేను ప్రభా టాపి మేస్త్రిని మీరు సిద్ధపరచండి ప్రభా. అయ్యా ఇదిగో నేను రావాల్సిన లోన్ విషయంలో ఇక్కడ కార్యాన్ని మీరు జరిగించండి ప్రభా. అయ్యా ఇదిగో యేసు నామములో నేను కరెంట్లో లైన్ కరెంట్ మీటర్ నైనా కొత్తది వచ్చిన కాకనైనా అయ్యా పోల్స్ పడును కాకనైనా అయ్యా ఇదిగో వాటర్ లైన్ వచ్చిన కాకనైనా అయ్యా ఈ మార్గం అంతానైనా ఏక మార్గం అవును కాకనైనా మా సరిహద్దులు విశాలపరచిన కాకనైనా బలమైన మీటింగ్ ఇక్కడ జరుగును కాకనైనా ప్రభావం మందిరంలోనికి ఆత్మలు వచ్చిన కాకనైనా అద్భుతంగా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. అయ్యా ఇదిగో ఏకదారగా దీన్ని మార్చండి నాయన. అయ్యా నీ చిత్తపడి అన్ని కూడా మీ సొంతం చేసుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా ఇదిగో నేనే ఆదికాండం 28:15 ప్రకారం ప్రభు వాగ్దానం నెరవేరబడిన కాకనైనా యెషయా 63 వాగ్దానం నెరవేరబడిన కాకనైనా యెషయా 2:2 వాగ్దానం నెరవేర్చబడిన కాకనైనా అయ్యా ఇదిగో ఆదికాండం 17:2 నెరవేర్చబడిన కాకనైనా యేసు నామములో నెరవేర్చబడిన కాకనైనా అయ్యా ఇక్కడ బొమ్మరెడ్డి పర్వతం కాడ నీ మందిరములు స్థాపించబడాలి ప్రభా. అయ్యా భీమవరంలో స్థాపించబడాలి ప్రభా. అయ్యా ఇది విజయవాడలో స్థాపించబడాలి ప్రభా. అయ్యా అంగళూరు బిడ్డలో స్థాపించబడాలి నాయన. ఓస్రాజు కాలంలో ప్రభా ఇదిగో చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడెక్కడ చిత్తముందు ప్రభా యేసు నామములో ప్రభా భీమవరం ఆకివీడు విజయవాడ ఈ 3 ప్రాంతాల్లో మందిరాలు కట్టబడిన గాకనైనా కట్టబడిన గాకనైనా యేసు నామములో 2026లో ప్రారంభమవును గాకనైనా ఒక మహిమ గల ఆరంభం ప్రారంభమవును గాకనైనా మరి కావలసిన ఓమిని వెహికల్ మీరు దయచేయను గాకనైనా కావలసిన వెహికల్ అని మీరు 2 వీలర్ వెహికల్ దయచేయను గాకనైనా కావలసిన ప్రభా ఇదిగో నేను వాహనం మీరు దయచేయను గాకనైనా యేసు నామములో నీవే సిద్ధపరిచిన గాకనైనా. అలాగే దైవజనులు కూడా మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి నాయన. ప్రతి బలహీనత నుంచి విడిపించండి ప్రభా యేసయ్యా. ఏదైతే పనులకు వెళ్తున్నా మా పనులన్నీ కూడా నువ్వు స్థిరపరిచిన గాకనైనా. అయ్యా మాకు సహకరించే ప్రతి బిడ్డని మీరు దీవించండి అయ్యా. 28 తారీఖు జరిగిన మీటింగ్ ఎంతో ఘనంగా మీరు జరిగించుకున్నారయ్యా. అనుకూల పరిస్థితులు లేకపోయినప్పటికీ నాయన ప్రతికూల పరిస్థితుల ప్రభా అన్ని ఇక్కడ ఆటంకాలు వచ్చినట్టుగా అయ్యా ఇదిగో గుండెలు బాదుకునే విధంగా అనేక మంది పశ్చాత్తాపాన్ని మీరు కలిగించి అయ్యా వర్తమానాలు మీరు అందించినైనా విడుదల మీరు దయచేసినైనా అయ్యా ఎన్నడూ లేని ఘనంగా మీరు జరిగించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. 4 గంటల కరెంటు లేకపోయినా సమృద్ధిని మీరు అక్కడ మాకు దయచేసినందుకు వందనాలయ్యా. అయ్యా జనరేటర్ సిద్ధపరిచిన జోషి గారు బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా సౌండ్ సిస్టమ్ బట్టి నీ జోషిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా దొడ్డిపట్ల గ్రామం ప్రతి ఒక్క పెద్దలందరూ మీరు దీవిస్తున్నానయ్యా. ఆ రోజు పరిచయం చేసిన ప్రభు ఇదిగో నేను చర్చంతా కూడా ఊడ్చిన చర్చలు వేసిన అయ్యా ఇదిగో అక్కడ నేను ఇదిగో సెట్టింగ్ చేసిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను ప్రభా. అలాగే 3 రోజులు ప్రభు 2 రోజులు జరిగిన దానికి వచ్చిన ప్రతి బిడ్డను దీవిస్తున్నాను ప్రభా. అయ్యా రాని బిడ్డలు మీరు దీవిస్తున్నాను ప్రభా. ఎవరెవరు ఏ పని మీద ఆగిపోయారు మీకు తెలుసు ప్రభా. వాళ్ళ పనులు సఫలం పరచను ఆయన. అలాగే నేను ఇదిగో ఈ రోజు జరుగుతున్న ప్రభు 3 రోజులైనా ఈ లాస్ట్ డేస్ ఉపవాస మనోహర పండుగలనైనా మరి 4 నెలలు అద్భుతంగా జరిగించుకున్నాం, 5 నెలలు అద్భుతంగా జరిగించుకున్నాం, 7 నెలలు అద్భుతంగా జరిగించుకున్నాం, 10వ నెలలో కూడా అద్భుతంగా మీరు జరిగించుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నువ్వు మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యా ఇదిగో నువ్వు ఎంత గొప్ప దేవుడు అంటే ప్రభా. అయ్యా ఇదిగో ఏదైనా చేయగలవాడు నాయన, స్థిరపరచబడగల వాడు నాయన, పడిపోయిన చాటును లేవనెత్తగల ప్రభా. అయ్యా కథ మొత్తం మార్చగల దేవుడు నాయన. మరి ఇక్కడ అంతా కథనంతా నేను సమతానంలో నువ్వు మార్చే ప్రభా. అయ్యా కరెంటు లేని సమయంలో కరెంట్ ఇచ్చేవు నాయన. అయ్యా ఇదిగో అరణ్యములు కట్టడానికి నీ కృపను దయచేస్తున్నాం ప్రభా. అయ్యా ఐరన్ కట్టడానికి జనరేటర్ను దయచేసే ప్రభా. అయ్యా నీళ్లు లేని సమయంలో ప్రభా నీళ్లను సమకూర్చడానికి నేను చెరువును సిద్ధపరిచయం చేయను ఆయన. మోటార్ లేని సమయంలో నేను మోటార్ను మరొకరితో సమకూర్చే ప్రభా. అయ్యా ఇదిగో ఏది అవసరతుందో అవసరం మీరు దయచేసారు ప్రభా. అయ్యా మంచి మేస్త్రిని ప్రభా ఇదిగో సుబ్రహ్మణ్యం గారు మాకు మీరు దయచేశారు ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా మంచి ఆలోచనలతో ప్రభా కట్టడానికి కృపను దయచేస్తున్నావు నాయన. ఇటుకలు సకాలంలో రప్పించడానికి ప్రభా ఇదిగో చక్కెర గారిని మీరు వాడుకున్నారు నాయన. అలాగే నేను సిమెంట్లు ఇవ్వడానికి ప్రభా ఇదిగో పంకజ్ గారిని మీరు వాడుకున్నారు ప్రభా. ఐరన్ ఇవ్వడానికి నేను ఇదిగో సత్యవతి గారిని మీరు వాడుకున్నారు ప్రభా. అయ్యా ఇదిగో నేను ఇదిగో మొక్కుబడులు చేసుకుని ఉన్నారు ప్రభా. ఆ మొక్కుబడి విషయంలో కూడా వాళ్ళని త్వరగా చెల్లించడానికి కూడా నీ కృపను వాళ్ళకి నేను సమృద్ధిని మీరు దాయిచ్చేయమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్యా ఇదిగో ప్రభా. అయ్యా ఇదిగో రోజు ఇచ్చిన ప్రతి బిడ్డలు ప్రభా ఇదిగో నేను అదస్సును మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తన భర్తకి రక్షణ మీరు దయచేయండి అయ్యా. తను చేస్తున్న జాబుని మీరు స్థిరపరచండి అయ్యా. తన చెల్లిని ప్రభా ఆత్మీయ జీవితంలో
ఆత్మకి ఎదుగుదలని దయచేయండి. తనకి ఇచ్చిన ఇద్దరు కుమార్తె మంచి చదువు చదవడానికి కృపను మీరు దయచేయండి ప్రభా. అయ్యా ఇదిగో బిడ్డను కూడా ఇంకా ఆత్మీయ జీవితంలో పాటలు పాడటం, ఆరాధన చేయడం, వాక్యం చదవడానికి ఇంకానైనా లోతైన అనుభవంలోనికి నేను పేదలు నడిపించండి, మీరు నడిపించండి ప్రభా. అయ్యా ఇదిగో నేను యేసురాజునైనా రక్షణ ఆనందంలోకి వచ్చాను కాకనైనా. అలాగే ప్రభా ఇదిగో నేను లూది గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కొన్నేరు గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా తన చిన్న కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తన భర్త కుమార్తెకి గర్భఫలాన్ని మీరు దయచేయండి ప్రభా. అలాగే నైనా యేసయ్యా ఇదిగో ప్రభా, అయ్యా తన భర్త కాడ మరలా నీ వైపు త్రిప్పి అయ్యా ఇదిగో మంచి కూడికి అక్కడ పెట్టడానికి కృపను మాకు దయచేయండి అయ్యా. ఎక్కడైతే మేము పెట్టాలనుకున్నామో ప్రభా అక్కడ బిడ్డల ద్వారా నేను మంచి సువార్త కూడిక గుండెలో జరుగును గాకనైనా, జరుగును గాకనైనా. ఆటంకాలని ఇక్కడ తొలగించబడును గాకనైనా. అక్కడ కరెంటు మీరు మాకు సంసిద్ధం చేయను గాకనైనా, సిద్ధపరచును గాకనైనా. అయ్యా సౌండ్ సిస్టమ్ సిద్ధపరచును గాకనైనా. యేసు నామములో ప్రతిది కూడా జరుగును గాకనైనా. ప్రభా ఇంటున్న రాజమ్మని కానీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ రాజుకి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ప్రభా. అలాగే మా మధ్యలో ఉన్న ప్రభా శారమ్మ గారిని మీరు జ్ఞాపకం చేస్తాయి కదా. తన చేతిని కాళ్ళని మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా. నౌకరాజుని ప్రభా ఇదిగో తన భర్తను కలపండి ప్రభా. నౌకరాజుకున్న ప్రతి బలహీనతను విడిపించండి అయ్యా. అనారోగ్యం విడిపించండి ప్రభా. స్వస్థతను మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. సీనియర్ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారు, భార్యను జ్ఞాపకం చేసుకుంటారు, బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే నౌకరాజు కూడా మంచి ఇల్లు కట్టడానికి కూడా కృపను మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అయా యేసయ్యా ఇదిగో ప్రభా, అయా ఇదిగో నేను ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా, అయ్యా ఇదిగో నేను అలాగే మాకు మీటింగ్ ఎంతమంది అయితే సహకరించారో ప్రభా. అయ్యా వాళ్ళు మనసును తోచిన ప్రతిదీని సహకరించారు, దురదేశాలు సహకరించారు ప్రభా. అయ్యా దొడిపడ గ్రామస్తులు సహకరించారు ప్రభా. అయ్యా ఇదిగో సంఘ బిడ్డలు ఇద్దరు సహకరించారు ప్రభా. అయ్యా ఇద్దరిని బట్టి నేను స్తుతిస్తున్నాను అయ్యా. సహకరించే బిడ్డలను కూడా మీరు దీవించండి, వాళ్ళని ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, అయ్యా ఇదిగో యేసు నామములో ప్రభా ప్రతి విషయంలో మీరు తోడునైనా ప్రభా. అయ్యా ఇదిగో ప్రతి శుక్రవారము అయ్యా ఎంతమంది నీ చిత్తంలో అంతమంది రావడానికి కృపను మీరు దయచేయండి. నీ చిత్తంలో ఉన్నవారు లేని వాళ్ళు ఎవ్వరు కూడా రాకూడదని ఆయన అద్భుతాన్ని మీరు జరిగించండి. స్వస్థత పొందిన ప్రతి బిడ్డని మీరు దీవించండి అయ్యా. మరలా వాళ్ళ దగ్గరికి నేను ఏడు దురాత్మ వెళ్ళకుండా ప్రభా, వాళ్ళ ఆత్మీయ జీవితం ఎదగటానికి ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు ప్రభా. ఎక్కడికి వెళ్ళి వాళ్ళ సంఘంలో ఉండటానికి కృపను మీరు దయచేయమని అడుగుతున్నాను అయ్యా. ఇంట్లో ఖాళీగా ఉండటానికి లేదని ఆయన అయ్యా ఇదిగో స్వస్థత పొంది ఇంట్లో ఉంటే మరలా 7 దెయ్యాలు వచ్చి ఏమైనా అనారోగ్యం కాల్ చేసి మునపటి గతి కన్నా ఇప్పుడు గతి మరి దారుణంగా అయిపోతే అలా ఉండటానికి నా బిడ్డలు ఉండటానికి లేదని ఆయన. ఏదో ఒక సంఘానికి వాళ్ళు వెళ్ళాలి ప్రభా. ఎక్కడో సడన్ వాక్యం వినాలి ప్రభా. అద్భుతాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అలాగే నాయన ఇదిగో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దైవజనుడు నా మీద మీకు కంచె వేయండి ప్రభా. దుష్టును ముట్టకుండా మీరు కాపుదాన్ని మీరు దయచేయండి అయ్యా. అయ్యా ఇదిగో సమయ జీవన ప్రభా సాత్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళు ఏది చావాలో అది చావాలి ప్రభా, ఏది బతకాలో అది బతకాలి ప్రభా. అయ్యా నీ కొరకు రోషంగా బిడ్డలు బతకడానికి కృపను మీరు దయచేయమని అడుగుతున్నాను అయ్యా. అలాగే ఇక్కడ మొదలుగా ప్రారంభించిన ప్రభా సత్యవతిని ప్రభా, అలాగే ప్రభా ఇదిగో నేను ప్రభా కళావతిని నాయన, అలాగే ప్రభా ఇదిగో మరియమ్మ గారిని ప్రభా. అయ్యా ఇదిగో నాయన సూర్యకుమార్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కళావతి గారికి మంచి స్వస్థతను ఇవ్వండి నాయన. సూర్యవతి గారికి మంచి స్వస్థతను ఇవ్వండి ప్రభా. మరియమ్మ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. సత్యవతి గారికి మంచి ఆరోగ్యం చేయండి. వాళ్ళ బిడ్డలు మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. అయ్యా మా మధ్యలో కుమారమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డని కృపలో ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అలాగే బొమ్మరెడ్డి వారిలో ఉన్న వాళ్ళని నేను సముద్రంలో ప్రతి ఒక్క ఇంటిని మీరు దర్శించి ప్రతి ఒక్కరికి ఏది కావాలో అవసరం మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా ఇదిగో నేను గర్భఫలం లేకపోవడం లేదని ప్రభా. ఎంతో మంది బిడ్డలనైనా అయ్యా మాకు నేను ప్రార్థన అవసరం ఇచ్చారు ప్రభా. అయ్యా ఇదిగో నేను జెస్కాని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా జెస్కాకి గర్భఫలాన్ని మీరు తెరవండి, హైదరాబాద్ జెస్కాకి నాయన. అలాగే ప్రభా ఇదిగో నేను సత్తుపల్లో ఉన్న ప్రభా రజతాకి నైనా గర్భఫలాన్ని మీరు తెరవండి నాయన. అయ్యా ఇదిగో మల్లవల్లో ఉన్న ప్రభా. అయ్యా ఇదిగో నేను ప్రభా అయ్యా మా పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డ కాడ మీరు స్వస్థమైన గర్భఫలాన్ని మీరు తెరమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా లూది గారి కూతురు కాడ గర్భఫలాన్ని తెరమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా యేసు నామములోనైనా అయ్యా ఎంతమంది బిడ్డలు ప్రభా అయ్యా గర్భఫలం లేకుండానైనా బాధపడుతున్నారు. యేసు నామములో గర్భఫలం తెరవనైనా విజయవాడ వాండ్రమ్మని కూతురు కాడ గర్భఫలాన్ని మీరు తెరవండి ప్రభా. అయ్యా ఇదిగో ఇంకెంతమంది మాకు ప్రార్థన అవసరం ఇచ్చారు ప్రభా. అయ్యా ఇదిగో కుమారక్క ప్రభా ఇదిగో నేను కమతాల బిడ్డ కుమారక్క ప్రభా. అయ్యా ఇదిగో కూతురు కాడనైనా యేసు గర్భఫలాన్ని మీరు తెరవండి నాయన. అయ్యా ఇక్కడికి వచ్చి ఎంతమందినైనా గర్భఫలం కొరకునైనా ఇదిగో ప్రార్థించమన్నారు ప్రభా. వాళ్ళందరి కాడ మీరు గర్భఫలాన్ని మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అలాగే వివాహం కొరకు ప్రభా ప్రార్థించమని బిడ్డలు అడిగారు నాయన. అయ్యా మీరక్క గారి కూతురికి నేను మంచి వివాహం జరగడానికి కృపను మీరు దయచేయండి ప్రభా. అయ్యా ఆ గుడి నేను మీరక్క గారి కుటుంబానికి నైనా అయ్యా ఇదిగో తన కూతురికి మంచి వివాహం జరగడానికి కృపను మీరు దయచేయమని అడుగుతున్నాను పరిశుద్ధాత్మ దేవుడా. అద్భుతాన్ని జరిగించండి అయ్యా. ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ కలిగి ప్రాణం తృప్తిపరచండి అయ్యా. అయ్యా ఏదైతే నువ్వు పలికేవో అదే చుట్టాలకు వాళ్ళకి సంబంధం కుదురు
కుదురును గాకనైనా, యేసు నామములో కుదురును గాకనైనా. పండుగ వివాహమైనా ఆయన అనుకున్న బిడ్డనైనా ఆమె అనుకున్న బిడ్డనైనా అనుకున్న ఆమెనైనా వివాహం జరుగును గాకనైనా, యేసు నామములో జరుగును గాకనైనా. అయ్యా ఇదిగో ప్రభా పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో చేపల వ్యాపారం చేస్తున్న ప్రభా, అయ్యా యేసు రాజుగా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డను ప్రభు దీవించండి, మీరు ఆశ్రయించినైనా. ఆగిపోయి నీళ్ళు కట్టబడ కృపను దయచేయండి అయ్యా. లోన్లన్నీ క్లియర్ చేయండి ఆయన. ఈసాగర బయట తీసుకుంటానికి కృపను మీరు దయచేయండి అయ్యా. అయ్యా సారా గారైనా ఇదిగో యేసు నామములో ఆత్మహత్య తట్టడానికి కృపను దయచేయండి అయ్యా. అయ్యా ఇదిగో ప్రార్థన గుంపుగా ప్రభావ నేను బిడ్డలను ఏర్పరచాలనుకుంటున్నాను ఆయన. అదస్తాను మీరు లేవనెత్తండి ప్రభా. అయ్యా ఇదిగో నేను నువ్వుదే కానీ మీరు లేవనెత్తండి అయ్యా. సారా గారిని లేవనెత్తండి అయ్యా. ప్రతిరోజు ఒక గంట అయినా ప్రభావ ప్రార్థన చేయడం సంఘక్షేమం కొరకునైనా, దేశం కొరకునైనా. అయ్యా ఇదిగో నేను సంఘ మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయడం బిడ్డలు మీరు లేవనెత్తునుగా కానైనా అద్భుతాన్ని మీరు జరిగించండి ప్రభా. అలాగే నేను ప్రతి నెల 15వ తారీఖునైనా ఆల్నైట్ ప్రేయర్ పెట్టమంటున్నావు ప్రభా. అయ్యా ఇది నేను ఇచ్చిన నుంచి జరగడానికి కృపను మీరు దయచేయండి అయ్యా. 9 గంటల కంటే 3 గంటలకు జరుగుతున్న ఆల్నైట్ ప్రేయర్ లో మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అలాగే నేను పరిశుద్ధాత్మ దేవుడు ఎదుగునైనా అయ్యా ప్రతి వారం బుధవారం నేను బొమ్మరెడ్డి వారి స్త్రీల గుడికి ప్రారంభించమన్నాను ఆయన. అక్కడక్కడ ప్రారంభించడానికి దైవజనులకు నేను వాడుకోండి నాయన. అయ్యా వచ్చే నెల నుంచి అన్ని ప్రారంభం అవ్వాలి ప్రభా. భీమానములు మరలా ప్రారంభం అవ్వాలి, ఇబ్రూలకు మారాలైనా. అయ్యా ఇదిగో ప్రభా ఈ 3 చోట్ల మందిరాలు కట్టబడిన గాక నాయన, మందిరాలు కట్టబడిన గాకనైనా. యేసు నామములోనైనా అయ్యా ఒక రివైవల్ రావాలి. యేసు నామములోనైనా మమ్మల్ని ప్రభా దేశాలను తీసుకెళ్ళనైనా ఆయన. అయ్యా నీ ప్రత్యక్షతతో నింపండి ప్రభా. ప్రతి గ్రామంలోనైనా 15 గ్రామాల్లో ప్రభా విడుదల ఉద్యమ కొడుకులు పెట్టడానికి అయ్యా ఇదిగో మాకు సహకారులు మీరు లేవనెత్తండి ఆయన. అయ్యా బర్నాబాకి ఎలాగైతే ప్రభా అయ్యా యేసయ్య అపోస్తలుడైన పౌలుకు బర్నాబా ఎలా అయితే నేను తోడుగా ఉన్నాడు, అటువంటి వారు మీరు లేవనెత్తండి ఆయన. మా సహకరించి కాలేబగాని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా మాకు నేను సంఘానికి వస్తున్నా ప్రభా. అయ్యా ఇదిగో చిన్న మిల్లు పని చూస్తున్న బిడ్డలనే కానీ ప్రభా. అయ్యా చిన్న కబలు చూస్తున్న బిడ్డలనే కానీ ప్రభా. అయ్యా గుమ్ములను చూస్తున్న బిడ్డలను కానీ నాయన. అయ్యా ఇదిగో నేను ఉండి నుంచి చూస్తున్న బిడ్డలను ప్రభా. అయ్యా కలిసిపూడి నుంచి చూస్తున్న బిడ్డలను ప్రభా. తాళకోడు నుంచి చూస్తున్న బిడ్డలను ఆయన. అయ్యా అలాగే ప్రభా సిద్ధపని చూస్తున్న బిడ్డలను ఆయన. అయ్యా భూసరాజుకాలు చూస్తున్న బిడ్డలను ఆయన. అలాగే నాయన యేసయ్య ఇదిగో ప్రభా సమతం చూస్తున్న బిడ్డలను ఆయన. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించును గాక నాయన. అయ్యా ఉపవాస ప్రార్థనలు ప్రభా అయ్యా నీ ప్రార్థనలు మిమ్మల్ని విజ్ఞాపన చేస్తున్నాము నాయన. మా ప్రార్థన మీరు ఆలకించండి నాయన. రానున్న రోజుల్లో ప్రభా అయ్యా ఈ 3 హాల్స్ అన్ని నిండిపోవాలి ఇస్తున్నాములు ప్రభా. టెంటలు వేయబడాలి ప్రభా. వేసిన కుర్చీ ప్రతి కుర్చీ నింపబడాలి ప్రభా. హాలు నింపబడాలి ప్రభా. అయ్యా 3 హాల్స్ అని కూడా అయ్యా హౌస్ఫుల్ గా మారిపోవాలి ఇస్తున్నాములు ప్రభా. అయ్యా నడిపించని నూతన ఆత్మనయ్యా, నడిపించని నూతన ఆత్మనయ్యా. ప్రార్థన చేసే సహకారాలు మీరు లేవనెత్తండి అయ్యా. ఇచ్చే దాతలు మీరు లేవనెత్తండి ప్రభా. అయ్యా యేసు నామములోనైనా అయ్యా ఇదిగో ప్రభా మా వెనక నిలబడి బిడ్డలు మీరు లేవనెత్తండి ఆయన. అయ్యా మేము ఉన్నామని మనం చెప్పే మనుషులు మీరు లేవనెత్తండి ప్రభా. యేసు నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ ఉపవాస ప్రార్థన నిన్నటి దినాన్ని ప్రార్థించిన ప్రార్థన, మొన్నటి దినాన్ని ప్రార్థించిన ప్రార్థన, ఈ రోజు ప్రార్థించిన ప్రార్థన మీరు ఆలకించి ప్రభా విజయాన్ని మీరు దయచేయమని ప్రభా. అయ్యా మాకు పదపడిన ప్రకారం ప్రభా మేము ఏదైతే ప్రార్థన చేసామో ఆ ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి ప్రభా మా ప్రార్థన మీరు ఆలకించి ప్రభా అయ్యా ఇదిగో నేను అడిగిన ప్రతిది కూడా మీరు నెరవేర్చి గర్భఫలం లేని వాళ్ళకి గర్భఫలాలు, వివాహం జరగని వాళ్ళకి వివాహాలు, జాబులు లేని వాళ్ళకి జాబులు, ఇల్లు లేని వాళ్ళకి విల్లులు, రక్షణ లేని వాళ్ళకి రక్షణ, ఆత్మ జీవితం ఎదుగుదల లేనికి ఎదుగుదల, అయ్యా అప్పుడు దుఃఖులకి మనకి విడుదల, రావాల్సిన ధనము రావాల్సిన వాళ్ళకి రావటము. అలాగే ప్రభా అయ్యా ఇదిగో కట్టబడితే మందిర విషయమైన అయ్యా పనులు ప్రారంభం అవటము. అలాగే నేను అధికారులతో మీరు మాట్లాడటము, లోన్లు సెలక్షన్ అవ్వటము, అయ్యా కరెంటు స్తంభాలు రావటము, అయ్యా పైప్ లైన్లు రావటము నాయన, కొత్త మీటర్ రావటము నాయన. అయ్యా ఇదిగో ఈ నెలలో కావాల్సిన ప్రతి అవసరము తీర్చడము యేసు నామములోనైనా. అన్ని కూడా మీరు సమకూర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అన్ని కూడా మీరు సమకూర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఉపవాస ప్రార్థన మాకు విడుదలనిచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. నూతనమైన కృపనిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా. అయ్యా ఇంకా జరగబోతున్న ముఖ్యమైన అంశంలోకి మేము వెళ్ళిపోతున్నాక ప్రభా మీరే మాకు తోడుగా ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన ప్రార్థనకి జవాబిచ్చిన దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కావలసిన ప్రతి అవసరం తీర్చిన దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి విషయంలో దేవుడు సహాయం చేయబోతున్నందుకు స్తోత్రం, స్తోత్రం. గర్భఫలం లేని బిడ్డలకి గర్భాలు ఇస్తున్నందుకు స్తోత్రం, స్తోత్రం.
మనసు ఏటకల నోటిని నవ్వునిస్తున్నందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వివాహం జరగని వాళ్ళకి 2 నెలలు వివాహాలు జరిగిస్తున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం. జాబులు లేని వాళ్ళకి వచ్చే నెలలు జాబులు అయిపోతున్నందుకు స్తోత్రం స్తోత్రం. ఇడిపోయిన కుటుంబాలు కడుతున్నందుకు స్తోత్రం స్తోత్రం. సమాధానం లేని కుటుంబాలకి సమాధానం ఇస్తున్నందుకు స్తోత్రం స్తోత్రం. మీరు ఇచ్చిన డబ్బులు ఆగిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీకు రావాల్సిన డబ్బులు రావాల్సిన డబ్బులు అనాపైసతో ఇచ్చేస్తున్నందుకు స్తోత్రం స్తోత్రం. ఎదుటి వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం. ఆత్మీయ జీవితంలో ఎదుగుదలుస్తున్నందుకు స్తోత్రం స్తోత్రం. 2019 నుంచి ఇప్పటి వరకు పడిపోయిన వాళ్ళందరూ లేవనెత్తున్నందుకు స్తోత్రం స్తోత్రం. మరలా వాళ్ళందరినీ దేవుడు సంఘం నడిపిస్తున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం. వాళ్ళు అపోహలు కలిగించిన దురాత్మను కాల్చివేస్తున్నందుకు స్తోత్రం స్తోత్రం. తిరుగుబాటు ఆత్మను కాల్చివేస్తున్నందుకు స్తోత్రం స్తోత్రం. వాళ్ళు మారు మనసు పొంది మళ్ళా తిరిగి వస్తున్నందుకు స్తోత్రం స్తోత్రం. మందిరం వచ్చేంత వరకు నిద్ర పట్టకుండా చేస్తున్నందుకు స్తోత్రం స్తోత్రం. వాళ్ళకు నేను ఇదిగోనైనా అయ్యా ఇదిగో వెళ్ళాలని మనసును కలిగిస్తున్నందుకు స్తోత్రం స్తోత్రం. అయ్యా వాళ్ళ మందిరం రాకుండా ఇంటికి కూర్చొని వాళ్ళకి గుబులు పుట్టిస్తున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం. నూతన ఆత్మను నడిపిస్తున్నందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మందిరానికి కావాల్సిన ప్రతి అవసరం తీరుస్తున్నందుకు స్తోత్రం. రేపటి నుంచి తమ పనులు ప్రారంభిస్తున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతులు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మరి నాయన నువ్వు కొండ మీదకి ఎక్కినప్పుడు ప్రభా నీ బిడ్డలకి నాయన నీ శిష్యులకి స్వతంత్రం చెప్పలేదు, వాక్యం చెప్పలేదు కానీ ప్రభా కొంచెం సేపు మెలుగుండి ప్రార్థన చేయమన్నావు నాయన. ప్రభా ప్రార్థన ఆత్మ మాకు మీరు దయచేసినందుకు నీకు వందనాలు ప్రభా. నా బిడ్డల కడ ప్రార్థన ఆత్మతో నింపబడిన గాకనైనా ప్రార్థన గంటల తరబడి నీ మోకాళ్ళు పడి నీ మోకాళ్ళ మీద ఉండి ప్రభా నిన్ను పాదాలు పట్టుకునే కృప నా బిడ్డలకి మీరు దయచేయను గాక. లైవ్ లో ఉన్న బిడ్డలకి మీరు దయచేయను గాకనైనా. అయ్యా విదేశాల్లో ఉన్న బిడ్డలకి మీరు దయచేయను గాకనైనా. అది అలసిపోయినానైనా నీరసపడిపోయినా కానీ ప్రభా నీ ప్రార్థన నీ వాక్యం చదవకుండా వాళ్ళు రోజు ముగింపగలకుండా ఉండును గాకనైనా. అయ్యా నువ్వు కాపాడుతున్న కాపుదల వాళ్ళని నేను తెలుసుకొని గాకనైనా. అయ్యా ఇది వాళ్ళకి ప్రార్థన ఆత్మతో మీరు నేర్పించండి ప్రభా. ప్రార్థన అభిషేకంతో మీరు నింపండి ప్రభా. నా సంఘాన్ని మీరు నింపండి ప్రభా. ప్రార్థన అభిషేకంతో మీరు నింపండి ప్రభా. యేసయ్యా మా నాలుగు నుంచి ప్రార్థన రావాలయ్యా. నా నాలుగు నుంచి విజ్ఞాపన రావాలయ్యా. నా నాలుగు నుంచి గ్రామ రక్షణ రావాలయ్యా. నా నాలుగు నుంచి రాష్ట్ర రక్షణ రావాలయ్యా. నా నాలుగు నుంచి దేశ రక్షణ కొరకు ప్రార్థన రావాలి నాయన. నశించిపోయిన వార్తల కొరకు మీకు భారం లేదని అంటున్నా ప్రభా. అయ్యా వాళ్ళు నశించిపోతుంటే నీకు నేను కొంచెం కూడా దుఃఖం లేదని అడుగుతున్నావు ప్రభా. అయ్యా ఇదిగో నశించిపోయిన ఆత్మలన్నింటి కూడా ఆపిడి మండలంలో మీరు రక్షించమని ప్రార్థిస్తున్నా. అయ్యా తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర రక్షించమని ప్రార్థిస్తున్నా. దేశంలో రక్షించమని ప్రార్థిస్తున్నా. ప్రపంచంలో రక్షించమని ప్రార్థిస్తున్నా ప్రభా. మా ప్రార్థన ఆలకించండి అయ్యా. అయ్యా నీ బిడ్డలు ఆదివారం వచ్చేసరికి గొప్ప సాక్ష్యాలతో ఉండాలి ప్రభా. మరి నేను ప్రార్థన ముగించి నేను వెళ్ళేటప్పటికీ ప్రభా గొప్ప సాక్ష్యం మేము విన్నాం ప్రభా. అయ్యా ఇదిగో నిశ్చితం ఆదివారం సాక్ష్యం పంచుకోవడానికి కూడా కృపను మీరు దయచేయండి. దానికి కావాల్సిన బ్యాంకులో ప్రభా బుక్స్ అన్ని కూడా రెడీ చేయండి ప్రభా. అయ్యా ఏస్తున్నాము నీవు అయిపోవాలి ప్రభా. అయ్యా మేము ఎక్కడికి వెళ్ళిన మా ప్రయాణం అన్ని మీరు తోడుకోవడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎందుకంటే పుట్టుగాడు ఫస్ట్ ఎవరు వెళ్ళాల్సిన ప్రభా. అయ్యా ఈ రోజు ఉదయకాలం వెళ్ళాలని అనుకున్నాను కదా ప్రభా. లేదు నీ పని కాకుండా నీ చింతన లేకుండా ప్రభా నీ పని చేయకుండా మేము వెళ్ళకూడదని నేను అయ్యా ఇదిగో నేను ఆగిపోయి ఉన్నాం ప్రభా. అయ్యా ముందంటే నీ పని ప్రభా, తర్వాతే మా సొంత కార్యాలు ప్రభా. ఏస్తున్నాములు నీవే ఒక్క నిమిషంలో తారుమారు చేయగల దేవుడు గారు ప్రభా. అయ్యా అన్ని విషయంలో మీరే మాకు తోడుగా ఉండి ఇప్పుడు వచ్చిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించేందుకు సమస్త ఘనత మహిమ మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. రెండు చేతులు సత్సంతో చెప్తామా? ప్రార్థన నడిపించిన దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక్కసారి 15 గ్రామాల్లో సువార్త కొడుకులు విడుదల ఉద్యోగ కొడుకులు పెడుతున్నా దేవా నీకే స్తోత్రం. ప్రతి ఒక్క గ్రామంలో ఒక్కొక్క వ్యక్తిని మీరు లేపుతున్నావు దేవా నీకే స్తోత్రం స్తోత్రం. ఆకుల్లో పురస్కారాలను పాలుకు సిద్ధపరచడం మాకు సిద్ధపరుస్తున్నా దేవా. విడుదల ఉద్యమంలో అనేక మందికి విడుదల ఇస్తున్నా దేవా. యవనస్తులు మారుస్తున్నా దేవా. అనేక మందికి రక్షణ ఇస్తున్నా దేవా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వెళ్ళటానికి వెహికల్ మాకు సిద్ధపరుస్తున్నా దేవా. వాతావరణం సిద్ధపరుస్తున్నా దేవా. అక్టోబర్ డిసెంబర్ నెల 15 గ్రామాల మీటింగులు జరిగించుకుంటున్నా దేవా.
నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు 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 ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డని దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, మరి నిన్నటి దినాన మొన్నటి దినాన అద్భుత రీతిలో దేవుడు వాక్యాన్ని విడుదల చేశాడు. విడుదల ఉజ్జీవము ఎలా వస్తుందంటే, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 5 నుంచి 8వ వచనం చదివితే ఏక మనసుతో వాళ్ళు దేవుని వాక్యం విన్నప్పుడు. ఆమె హల్లెలూయా. ఏక మనసు. చూడండి, మీరు కావాలంటే చదువుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 5 నుంచి 8వ వచనం చదవండి. విడుదల ఇప్పుడు వస్తుంది. ఉపవాస ప్రార్థన మనకు జరిగేది ఏంటి? అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 5 నుంచి 8వ వచనాలు. ఫస్ట్ చూసుకో. ఎక్కడమ్మా? అక్కడ స్విచ్ ఫస్ట్ స్విచ్ 5 ఫస్ట్ స్విచ్ 5 ఫస్ట్ స్విచ్ అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 5 నుంచి 8వ వచనాలు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 5 నుంచి 8వ వచనాలు. నేనే చదువుతాను, చూడండి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచి క్రియలను చూచినందున అతను చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలేసి వారిని వదిలిపోయేను. పక్షిగల వారిని కుంటు వారిని అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగులు సంతోషము కలిగింది. ఆమేన్. ఉపవాస ప్రార్థన మనం ఏం చేస్తాం? క్రీస్తును మీకు ఏం చేస్తాం చెప్పండి? ప్రకటిస్తాం. ప్రకటించినప్పుడు వాళ్ళు ఏం చేశారంట? జనసమూహం అంతా విన్నారంట. ఆమె ఎలా విన్నారు? ఏక మనసుతో వినటం వల్ల అనేకులకు పట్టిన అపవిత్రాత్మ వాళ్ళు వదిలిపోయేను అంటారు. ఆమె పక్షవాత వాళ్ళు స్వస్థపడి ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? మందిరం రావడానికి ఇష్టపడరు. అందుకే నిన్నక్కడ చెప్పా, విడుదల కోడికలు అంటే వస్తారు, ఆశ్రిత కోడికలు అంటే వస్తారు, కానీ ఉపవాస ప్రార్థనలు అంటే రారు అని చెప్పి. ఆమె ఎందుకని? ఆశీర్వాదానికి ఇష్టపడతారు, విడుదలకి ఇష్టపడతారు, కానీ ఉపవాసముడు ప్రార్థన చేయడానికి జనాలు ఇష్టపడరు. ఆమె ప్రియమైన దైవ జన్మ, అసలైన శ్రేష్టమైనది ఎక్కడున్నదంటే, నీకు ఆశీర్వాదం రావాలన్నా విడుదల రావాలన్నా నీకు ఎక్కడ జరుగుతుందంటే ఉపవాస ప్రార్థనలోనే. ఆమేన్. ఉపవాస ప్రార్థనలో మనం ఉంటే అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. మరి ఈ రోజు ఇక్కడ యేసురాజు గారు ఎలా మారాడు అని అంటే, 30 సంవత్సరాల కార్యం ఎలా జరిగిందంటే, ఆయన ఒక రోజు తన భార్య ఇదే ఉపవాస ప్రార్థనకి ఒక రోజు వచ్చింది, 3 రోజులు వస్తే తన భర్త దించుతాకి ఇక్కడికి వచ్చాడు, ఒక రోజు వచ్చి ఇక్కడ పట్టబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఏమన్నాడు? వాక్యం విన్నాడు. దేవుడు క్రీస్తుని గురించి చెప్పిన మాటలు విన్నాడు. ఇది ఏమయ్యాడు? మార్చబడ్డాడు. ఈ రోజు ముందుగా ఆయనే. మరి గడిచిన శుక్రవారం మేము వర్షములో హనుమాన్ జంక్షన్ మేము వస్తుంటే ఇక్కడికి వచ్చి తలుపులు తీసి ఇవన్నీ కూడా అడ్జస్ట్ ఇవన్నీ కూడా సెట్ చేసి అన్ని తుడిచేసి కుర్చీలు వేసి మనం వచ్చేదానికి పాటలు పాడి సిద్ధం చేసింది ఎవరు చెప్పండి? యేసురాజు గారే. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడికి వాస్తవ ప్రార్థనలో ఏం జరుగుతుందంటే విడుదల జరుగుతుంది. ఆమె ఆ పట్టణంలో మిగులు సంతోషం. ఆమె ఆ పట్టణం అంటే ఏంటి? పట్టణం అనగా నీ ఇల్లే. ఆమె ఈ ఉపవాస ప్రార్థన మనం ఏం చేసాం? గంట దాకా
పట్టణం కోసం చేసాం, దేశం కొరకు చేసాం, మన నాయకుల కోసం చేసాం, అనేక మంది కొరకు ప్రార్థన చేసాం, విజ్ఞాపన చేసాం. హల్లెలూయా. ఈ విజ్ఞాపన ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. విజ్ఞాపన ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. ఈ రోజు ఒకవేళ నూకరాజుకి ఇల్లు లేదేమో, మరుసటి వచ్చే సంవత్సరం నూకరాజు ఇల్లు కడతాడు, తన భార్యను తీసుకొచ్చుకుంటాడు, తన బిడ్డలతో ఖచ్చితంగా ఉంటాడు. ఆమె హల్లెలూయా. అవునా? మరి కొన్ని సంవత్సరాల నుంచి విడిపోయిన కుటుంబము ఇక్కడికి వచ్చి ప్రార్థనకు వచ్చిన తర్వాత తల్లికి పక్షవాతం నుంచి దేవుడు కొంచెం స్వస్థతనిచ్చాడు, తన కుమారుడు తాగి నుంచి కొద్ది గొప్ప విడుదల దయచేసాడు, తనకి అనారోగ్యం అమావాసానికి అతను కడుపునే రాలేదు. కొన్ని సంవత్సరాల నుంచి కడుపు నొప్పి వస్తుంది, కొన్ని సంవత్సరాల నుంచి కడుపు నొప్పి వస్తుంది. అమావాస్య రోజున ప్రార్థన చేసాం, అయ్యాది అతనికి ఇంకా కడుపు నొప్పి ఎన్నటికీ రావడానికి వెళ్ళేది. 21వ తారీఖున యేసునామములో ఎంతమంది దురాత్మ శక్తులతో చేతబడి శక్తులతో బందీగా అపవిత్రతలు బంధింపబడి ఉన్నారు. అయ్యా, ఈ అమావాస్య రోజు వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తుంటారు మాంత్రికులు, వాళ్ళ మీద వెళ్ళటానికి లేదు, వాళ్ళకి ఎవరు కూడా బలహీనత రాకూడదని ప్రార్థన చేసాం. కోవైట్ లో ఉన్న మరియమ్మ అలాగే జరిగింది, ఇక్కడున్న నూకరాజు కడుపు నొప్పి. హల్లెలూయా. ఎందుకంటే మీరు ఎవరున్నా లేకపోయినా ఈ ప్రార్థన గదిలో నుంచి నిర్గమకాండం 3 ప్రకారము ఏమవుతుందో తెలుసా? చూడండి తల్లిగా, నిర్గమకాండం 3:2 ఏమవుతుందో చూడండి. నిర్గమకాండం 3:2. నిర్గమకాండం 3:2. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండం తర్వాత నిర్గమకాండము. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన అతను చూసినప్పుడు ఆ అగ్ని వలన ఆ పొద మండుచున్నది గాని పొద కాలిపోలేదు. హల్లెలూయా. చూడండి, ఒక రోజు మనకు దగ్గరికి 40 మంది వస్తారు, ఒక రోజు 30 మంది వస్తారు, ఒక రోజున అసలు ఎవరు రారు. అయినప్పటికీ ఇక్కడ పొద మాత్రము ఆరదు. ఆమె ఎందుకో తెలుసా? ఆయన ఇక్కడ మాకు ఒక ఆత్మనిచ్చాడు. ఏమో తెలుసా? లేవికాండము 6:13. లేవికాండము 6:13. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. లేవికాండము 6:13. ఇది అండర్లైన్ చేసుకోండి. మన జీవితాల్లో డబ్బుంటుంది, వెళ్ళిపోతుంది, పేరు ప్రఖ్యాతలు ఉంటే వెళ్ళిపోతాయి, అనేక మంది స్నేహితులు వస్తారు, వెళ్ళిపోతారు. నాకడికి నీ భర్త మంచుకున్నంత సేపు నీతో ఉంటాడు, నువ్వు ఏదైనా తేడా చేస్తే నీ దగ్గర నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కానీ నువ్వు ఎప్పుడు కూడా మోషే ఎలాగైతే ఆ పొద మండుచున్న విధంగా నువ్వు ఎప్పుడు ప్రార్థనతో మండాల, నిత్యము అగ్ని మండాల. హల్లెలూయా. అది ఆరిపోకూడదు. అందుకే నేను ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఇక్కడ మాత్రము నిత్యం అగ్ని మండుతుంది. ఆమె అందుకే మీరు చూడండి, చుట్టుపక్కల పాములనే గాని తేళ్లనే గాని ఏది కూడా మమ్మల్ని వచ్చి హాని చేయలేవు. ఏ దుష్టుడు ఎన్ని పన్నాగాలు పనినా ఆ పన్నాగాలు మా మీద రావు. ఎంతో మంది ఇక్కడి నుంచి మమ్మల్ని తీసివేయాలని చాలా ప్రయత్నాలు చేశారు, కానీ వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా సఫలం చేయకుండా దేవుడు చేయడానికి కారణం ఏంటంటే అగ్నిలో మండుచున్న పొద మాత్రమే. హల్లెలూయా. ఆ ప్రార్థనే మన జీవితాన్ని ఏం చేస్తుందంటే అద్భుతం చేస్తుంది. హల్లెలూయా. ఆ ప్రార్థన చేయటం ఎలా చేయాలంటే భార్య భర్తలు ఏక మనసుతో చేయాలా. ఆమేన్. దేవుని స్వరం వినేటట్టు ఉండాలా. ఆ విన్నప్పుడు మీ ఇంట్లో ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. మీ పట్నంలో ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. అందుకే చూడండి, అబ్రాము సోదొమ కొరకు కాలిపోతున్నప్పుడు అయ్యా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? సోదొమ గొమొర్రాని ఆపడగలిగాడా? ఆపలేదు. ఎందుకు? అక్కడ పాపాత్మలు ఎక్కువైపోవడం వల్ల, ప్రార్థన చేసే వాళ్ళు లేకపోవడం వల్ల సోదొమ గొమొర్రా కాలిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు ప్రపంచమంతా కూడా ఈ లోకాన్ని ఇష్టపడే వాళ్ళు ఎత్తుకున్నారు, కానీ నేను చెప్పానుగా ఆశీర్వాదాలు ఇష్టపడే ఉన్నారు, విడుదలకు ఇష్టపడే ఉన్నారు, కానీ ఉపవాస ప్రార్థనకు ఇష్టపడే వాళ్ళు లేరు. అందుకు మీరు నిజంగా ఈ 3వ రోజున మిమ్మల్ని నడిపించాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె మీరు ఏది వదులుకున్నా ఉపవాస ప్రార్థన మాత్రం వదులుకోండి. మీరు ఎక్కడ పెట్టినా మీరు ఉపవాస ప్రార్థన అంటే మీరు వెళ్ళిపోండి. మన సంఘానికనే కాదు,
మా సంఘ బిడ్డల మీద అయినా కానీ మీరు ఉపవాస ప్రార్థన పెట్టే, మన సంఘంలో రోజు లేదు ఉపవాస ప్రార్థన, ఎక్కడైనా ఉపవాస ప్రార్థన పెడుతున్నారని నీకు తెలిస్తే ఖచ్చితంగా ఏ సంఘానికైనా మీరు వెళ్ళి ఉపవాస ప్రార్థనలు మీరు బలపడను గాక. ఉపవాస ప్రార్థన మీకు ఏం జరిగిందో తెలుసా? ఒకటి విడుదల వస్తుంది. ఆమె మీరు పడిన బంధకాల్లో నుంచి, అపవాదేసిన కట్టుల్లో నుంచి, వాడు మీ మెడ మీద పెట్టిన నాడు మీద నుంచి విరగొట్టి మీకు ఏమిస్తాడు? విడుదలనిస్తాడు. హల్లెలూయా. ఆ విడుదల మీకు ఏమిస్తాడు తెలుసా? నీ ఇంటిలో ఉజ్జీవాన్ని లేపుతాడు. ఆమె ఉద్యమం అంటే ఏంటి? అప్పుడు దాకా నీ భర్త తాగిలిపోయిన భర్త మారిపోతాడు. ఆమె అప్పటి వరకు నీ బిడ్డకి వివాహం జరగనిది వివాహం జరుగుతుంది, రక్షణ లేని వాళ్ళకి రక్షణ వస్తుంది, ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఆమె మీరు ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఫ్రైడే పవర్ సర్వీస్ ఇక్కడికి మీరు వచ్చినప్పుడు చాలా వేదనతో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. భార్య భర్తల మీద గొడవలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, రక్షణ లేని వాళ్ళు వచ్చి ఉన్నారు, వ్యాధులతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే ఈ ఫ్రైడే పవర్ సర్వీస్ ఉపవాస ప్రార్థన మీరు వచ్చారో రక్షణ లేని వాళ్ళకి రక్షణ వచ్చింది, కుటుంబంలో సమాధానం లేని వాళ్ళకి సమాధానం వచ్చింది. అంతేకాకుండా కావలసిన ధనాన్ని కూడా దేవుడు సమకూరుస్తూ వ్యాధుల నుంచి కూడా దేవుడు విడిపించి మందిరం ఉండేదని దేవుడు చేశాడు. ఆమె నేను మందిరానికి వెళ్ళను, బైబుల్ పట్టుకోను, అదంటే నా పుడిదాన్ని పట్టుకో, నేను పట్టుకోనన్న వ్యక్తిని దేవుడు బైబుల్ పట్టించుకొని ఆదివారానికి మందిరం నడుపుతాడు దేవుడు చేశాడు. ఆమె హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఉన్న శక్తి అది. ఆమె అందుకు చూడండి, మీరు ఎలా ఉండాలంటే వినాలి. ఆమె ఏం చేయాలా? ఏదో క్రిస్టియన్లో యూట్యూబ్ లో ఉన్న వాక్యం ఎన్నో పెడతాను నేను వాక్యాలు, మరి వింటున్నారో లేదో మాకు తెలియదు. అనేక మందికి మరి దాన్ని ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తే వాక్యం అంటే ఒక ఆత్మ రక్షించబడితే ఆ ఆత్మ నీ పేరు మీద రాయబడి ఉంటుంది. హల్లెలూయా. స్టాటస్ లో పెట్టండి. స్టాటస్ లో పెడతా 10,000 రూపాయలు ఖర్చు అవుతాయా? అనేకమైన పనికిమాలని పెడుతున్నాం, మనం సినిమాలు పెడుతున్నాం, సీరియల్ పెడుతున్నాం, వ్యర్థమైన పాటలు పెడుతున్నాం. అదేదో వాక్యము మనం పెడితే ఆ వాక్యం ఉన్నప్పుడు ఒక ఆత్మైన దేవుడు రక్షించబడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, నేను ఒక్కటే గుర్తు చెప్తా మీకు. మీరు ఎలా ఉండాలంటే అనేక మందిని దేవుని వైపు త్రిప్పితే పరలోకంలో ఆకాశంలో వెళ్తున్న నక్షత్ర జ్యోతులలో మీరు ఎదుగుతారు. ఆమె అలేగా మీరు రక్షించబడ్డారు, మీరు అనేక మంది దేవుని వైపు త్రిప్పే బిడ్డలుగా మీరు ఉండను గాక. ఆమె చూడండి, మరి అక్కడ అపోస్తలుడైన పౌలు ఎక్కడికి వెళ్ళాడు? సమరయ పట్టణానికి వెళ్ళాడు. పిలుపు వెళ్ళి ఏం చేస్తున్నాడు? క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడు. ప్రకటించినప్పుడు ఏం చేస్తున్నాడు? జనసోమం అంతా వింటున్నారంట. చాలా మంది ఏం చేస్తారు? బయట ఇక్కడ చర్చిలోకి వచ్చి సెల్ ఫోన్లు చూస్తూ ఉంటారు, చాటింగ్లు చేస్తూ ఉంటారు. దేవుడు చెప్పిన దైవజనుడు మాట్లాడుతున్న వాక్యాన్ని వినరు. పక్కంటోళ్ళు ఏం కట్టుకున్నారా, పక్కంటోళ్ళు ఏం తింటున్నారా, పక్కంటోళ్ళు ఎలా ఉన్నారా, పక్కంటోళ్ళు ఏం బంగారం వేసుకొచ్చారా, ఇది చూస్తారు తప్ప దేవుడు చెప్పిన మాట వినటానికి ఎవరికాడా. ఇక్కడ బాగా దేవుడు ఏంటి, దైవజనుడు ఆత్మతో నింపబడి వాక్యం చెప్తుంటే వెనకాల నుండి స్టార్టింగ్ చేస్తూ ఉంటారు, వెనకాల నుండి ఆ ఫోన్లు చూస్తూ ఉంటారు. నేను అంటున్నాను, వినకపోతే నీకే నష్టం. ఆ మాట నీ జీవితాన్ని మారుస్తుంది. హల్లెలూయా. అందుకని ఎప్పుడన్నా కదా, వన్ వర్డ్ ఫ్రమ్ కెన్ గాడ్ చేంజ్ యువర్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తుంది చెప్పండి? ఒక మాట దేవుని చేసి ఒక మాట మన జీవితాన్ని, అందుకే నేను ఏం చేస్తుంది? చాటింగ్ చేపిస్తుంది, అందుకే నేను ఫోన్ చేపిస్తుంది, అందుకే అప్పుడే కస్టమర్ కేర్ నుంచి ఫోన్ వస్తుంది. నాకు అలా వస్తుంది. ఏం చేస్తే దాన్ని ఫ్లైట్ మోడ్ లో పెట్టేసి దాన్ని గొంతుకు నొక్కేసాను. కరెక్ట్ గా వాక్యం వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారంటే ఎవరో ఒకరు కస్టమర్ కేర్ ఫోన్ చేస్తున్నారు, లేకపోతే ఎవరో ఒకరు పనికిరాని ఫోన్ చేస్తున్నారు. దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. కానీ వాక్యం ఏమైపోతుంది? వెళ్ళవలసిన వాక్యము అడ్డు ఆగిపోతుంది. అందుకే దాన్ని ఏం చేశాను? ఫ్లైట్ మోడ్ లో పెట్టేసినప్పుడు ఎవరో ఫోన్ రానే. అందుకు మనం మందిరంలో వచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలో తెలుసా? అన్నిటికన్నా ముఖ్యమైన దెయ్యాన్ని ఏం చేయాలి? మనం ఆపేయాలి. అందుకే మరి చింతల నుంచి ఫోన్ ఎందుకు బయట పెట్టాలో తెలుసా? ఆ ఫోన్ బయట పక్కన పెట్టానే కాబట్టి ఈ రోజు దహించి అగ్నికి వెళ్ళి అక్కడ ఆత్మీయంగా ఎదుగుతుంది. అదే ఫోన్ ఉంటే కనుక ఆమె అక్కడికి వెళ్ళేది కానే కాదు. దేవుడు ఏదైనా చేశాడంటే మేలు కొరకే చేస్తారు. హల్లెలూయా. మరి ఆ ఫోన్ దేని కొరకు ఉపయోగిస్తున్నాం? ఈ సేవ కొరకు ఉపయోగిస్తున్నాం. హల్లెలూయా. అది రికార్డు కొరకు ఉపయోగపడుతుంది, సేవ సాక్ష్యాల కొరకు ఉపయోగపడుతుంది, ఎక్కడ మీటింగ్కి వెళ్ళినప్పుడు గింబల్లో పెట్టి వాడటానికి కూడా దాన్ని ఉపయోగపడుతుంది. హల్లెలూయా. రాను రోజుల్లో లైవ్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఆమె ఎందుకు పనికిరాని దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? పనికి వచ్చి ఆయుధంగా దాన్ని మార్చేస్తున్నాడు. ఆమె ఆ బిడ్డ దగ్గర అనవసరంగా ఫేస్బుక్లు లేకపోతే వాట్సాప్లు పనికిరాని చూసేది, వ్యర్థమైన ఫోన్లు మాట్లాడేది, ఈ రోజు దాన్ని దేనిగా మార్చేసుకున్నాడు దేవుడు? పనికి వచ్చే వస్తువుగా. ప్రియమైన దైవజనం, అందుకే మీకు చెప్తున్నాను, నిత్యం మన దగ్గర ఏమండాలా?
ఇది రాసుకొని ఇంటికి వెళ్తే గోడ మీద రాసుకోండి. లేవికన్ 6:13 అగ్ని బలిపీఠం అగ్ని నిత్యము మండాలా. పొదచున్న అగ్ని ఆరిపోలేదు, పొద మండుచున్నదన కనుక మీ ఇంటిలో ప్రార్థన ఎదిగితే, ప్రార్థనలో ఉండగలిగితే, ప్రార్థనే మీ జీవితాన్ని ఏమైపోతుంది తెలుసు, ఒక ఆయుధంగా మారిపోయి మీ ఇంటి మీద పనిచేసే శత్రువు రాజ్యం ఏం చేస్తుంది, చాలా తగ్గనరుగుతుంది. ఆమె రెండో రోజు ఏం మాట చెప్పానంటే సంఖ్యాకాండము 23:19 చెప్పాను. సంఖ్యాకాండము 23:19. సంఖ్యాకాండము 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాటిచ్చి స్థాపింపకుండానని ఎవరి గురించి చెప్పాడంటే, కానాని విందులో యేసయ్య నీళ్లు నింపమన్నప్పుడు ఆ నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. ఆయన మాట ఇచ్చాడు ఏమని, ఇంకా నాకు సమయం ఇంకా రాలేదు, మీరు వెళ్ళి నింపండి, నా సమయం వచ్చి దాన్ని చేస్తానని మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు అక్కడ ద్రాక్షారసం అయిపోతే మంచి ద్రాక్షారసంగా తయారు చేసి అందరినీ సంతోషింపదట్టు చేశాడని దేవుడు నేను మాట్లాడింది. హల్లెలూయా. రెండోది ఏంటి, ఆదికాండం 18:10-14 మనం చదువుకుంటే అక్కడ గర్భఫలం లేని శారా దగ్గరికి దేవుడు వెళ్ళాడు, అబ్రాహాం దగ్గరికి దేవుడు వెళ్ళి, అమ్మా మరుసటి ఏటకల్లా నేను నీకు కుమారుని ఇచ్చి నీ నోటి నవ్వు నేను ఇస్తాను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదని చెప్పి వెళ్ళిన తర్వాత 21:2-5-6 చూసుకుంటే అప్పుడు ఆమెకి ఏం పుట్టాడంటే ఆ మరుసటి సంవత్సరం కల్లా ఆమెకి ఇసాకు పుట్టాడు. ఆమేన్, హల్లెలూయా. 18వ అధ్యాయంలో చెప్పాడు, 21వ అధ్యాయంలో 2వ వచనం 5వ వచనం 6వ వచనంలో దేవుడు ఏం చేశాడంటే తనకి ఇసాకునిచ్చాడు. ఆమేన్. ఇసాకునిచ్చి 6వ వచనంలో గొప్ప విందు చేసుకున్నట్టు దేవుడు కృప ఇచ్చాడు. 6వ వచనం తల్లి 6వ వచనం ఏమున్నదంటే ఆయన ఇసాకు పాలు విడిచిన తర్వాత గొప్ప విందు చేసుకున్నాడు ఉంటుంది. ఆమేన్. ఆదికాండం 21:2-5-6 ఆదికాండం 18:10-14 శారాకి ఇచ్చిన మాట, అబ్రాహాంకి ఇచ్చిన మాట దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా. అందుకే ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన మాట చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, పశ్చాత్తాపడుకు ఆయన నరపుత్రుడు కాదు. దేవుడు అబద్ధ మాటకు ఆయన మానవుడు కాదు. కానీ మనమే మాటిస్తాం, దేవా నిన్ను విడిచిపెట్టను, ఎన్ని కష్టాలు వచ్చినా నిబంధనలు వచ్చినా నేను విడిచిపెట్టను, నాయన ఇదిగో నీవే నాకు కావాలని మనం తీర్మానం చేసుకుంటాము. కానీ 30% చేసుకున్న తీర్మానము 10 తారీఖునే వదిలిపెట్టేతాము అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమనుకుంటాం, అయ్యా ఎన్నటికడక నేను చర్చమానను, ఎన్నటికడక నేను వదిలిపెట్టను, నీవే నాకు కావాలని అద్భుతం జరిగిన చెప్తాం. అద్భుతం జరిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మందిరాన్ని మర్చిపోతాం, సేవకుని కాడ మనము అని దేవుడు ఇక్కడ చెప్పాడు. కానీ మానవుడు గాట్ను మర్చిపోతున్నాం. ఆయన నరమానుడికి లోకానికి వచ్చాడు, కానీ నరమానుడిగా జీవించాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే ఇదిగో గొంగలు గురుగున నీ జీవితాన్ని చీతకోకగా చిలుకగా మార్చి నీ జీవితాన్ని అందరికి ఇష్టమైన చేయడానికి లోకానికి వచ్చాడని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవ జనమ, మరి 2 రోజులు అద్భుతమైన వాక్యాలు వచ్చింది, కానీ మీరు ఏమైపోయి చెప్పండి, వినలేకపోయారు. చూడండి, మరి సమరీలో పిలుపు క్రీస్తు వరకు ప్రకటించినప్పుడు వాళ్ళ మీద ఉన్న అపవిత్ర ఆత్మ పెట్టిన వాళ్ళందరికీ ఏమైంది, విడుదల. మరి మీకు విడుదల జరుగుతుందనంటే జరగవచ్చు. హల్లెలూయా. లైవ్ లో చూసింది వేరు. నేను అంటాను, లైవ్ లో యూట్యూబ్ లో పెడుతున్నాము, ఫేస్బుక్ లో పెడుతున్నాం. డైరెక్ట్ గా ఇప్పుడు మీ ఇంటికి వచ్చి నేను కాక మనకేతో కేకు ఫేస్బుక్ లో పెట్టారేమో, లేదా వాట్సాప్ లో పెట్టారేమో. ఆ ఫేస్బుక్ లో చూసిన, వాట్సాప్ లో చూసిన కేక్ తింటే సరిపోతా చెప్పండి. అదే మీ ఇంటికి వస్తే అక్కడ కానీ, ఇక్కడికి వస్తే కదా కేక్ తింటే కానీ అప్పుడు దాని టేస్ట్ మనకి తెలియదు. ఆమెన్. మీరు లైవ్ లో చూస్తే అదే సమయంలో ఏదో ఫోన్ వస్తుంది, 1 నిమిషం వింటారు, 2 నిమిషం అలా ఫోన్ వస్తుంది, దాంతో మాట్లాడతారు, ఈ వాక్యాన్ని మర్చిపోతారు. ఆమెన్.
హల్లెలూయా. అదే ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఫోన్లన్నీ సైలెంట్లు పెట్టేద్దాం. ఇది గంట సేపు అయినా సరే, గంటన్నర అయినా సరే దేవుని వాక్యం అంటాం. ఆ వాక్యం మీ హృదయంలోకి వెళ్ళినప్పుడు ఏప్రిల్ 4 ప్రకారం 2 నుంచి కట్టం కాబట్టి అది నీకు నాకు మూలుగులు చొచ్చుకుపోయి మనం ఏం చేస్తాం, నూతన జీవంతో నింపుతారు. ఆమె హల్లెలూయా. చెప్పండి, మరి సమరయ స్త్రీ గారి దగ్గరికి దేవుడి వాక్యం చెప్పకపోతే సమరయ స్త్రీ పాప జీవితం మారేదా? ఎంతో మంది వేరు వేరు గ్రామాలకు వెళ్ళినప్పుడు ఈయన ఉంటుంది యేసయ్య ఉన్నాడని, కానీ ఏం మారిందా జీవితం అంటే మారలా. 5 భర్తలతోనే ఉన్నది కానీ జీవితం మాత్రం ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చిందో, యేసయ్య చెప్పిన మాటలు ఏందో, తన జీవితాన్ని విడిచిపెట్టి, తన పాపం అనే కొండను విడిచిపెట్టి సమరయలోకి వెళ్ళి సువార్త చెప్పి ఆ ఊరిని రక్షించుకుంది. ఆమె చాలా మంది అనుకుంటారు లైవ్ లో చూస్తే సరిపోతుందిలే, లైవ్ లో ఉంటే సరిపోతుందిలే అనుకుంటాం. లేదు, మా ఆత్మీయ ఎప్పుడు ఇక్కడ మమ్మల్ని అలా చేసి నేర్పించడం మాకు. ఇక్కడ హనుమాన్ జంక్షన్ నుంచి హైదరాబాద్ వెళ్ళి నేను శనివారం రాత్రి బయలుదేరి చర్చికి నేను ఎక్కడైతే రక్షణ పొందానో అక్కడికి వెళ్ళేవాడిని. హల్లెలూయా. నేను అందుకంటే రక్షణ పొందిన సేవకుడిని విడిచిపెట్టి 10 సంఘాలకి వెళ్ళొద్దంటా. నేను మీరు ఎన్ని కోట్లు చర్చ అయినా సరే నువ్వు స్థిరంగా ఒక సాటను ఉంటే ఆ స్థిరమైన పునాది నీకు పడుతుంది. హల్లెలూయా. కోతికలాగా ఇక్కడో గంతి అక్కడో గంతి వేస్తే దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. అందుకు నీవు ఎక్కడైతే రక్షణ పొందావో, ఎక్కడైతే బాప్తిసం తీసుకున్నావో ఆ సంఘాన్ని విడిచిపెట్టద్దు. ఇంకా నీ ఎన్ని కోట్లు చర్చ అయినా సరే, మన అన్నాడు దైవజనుడు, మా ఊరు మా సంఘం అంటే మీ ఊరు మీ సంఘం పాడి మీదకి తీసుకెళ్తారంట. దేని మీద తీసుకెళ్తుంది? ఆ సంఘం ఆ ఊరు పరలోకాన్ని తీసుకెళ్లదంట. చెప్పండి, పాడి మీదకి తీసుకెళ్తుంది కానీ పరలోకానికి ఎందుకు? సరైన వాక్యం లేనప్పుడు, సరైన గద్దింపు వాక్యం లేనప్పుడు, సరైన జీవవాక్యం నీలోకి వెళ్ళినప్పుడు, నీకు మార్పు రానప్పుడు అదే పాపంతో నువ్వు మరణిస్తే పాడి మీదకి వెళ్తావు కానీ పరలోకానికి వెళ్ళవు. హల్లెలూయా. ఆ పాడి మీదకి వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకములకు మలమల మారతానికి వెళ్తావని మనకు దైవజనుడు ఇశ్రాయేలయ్య గారు చెప్తున్నాడు గుమ్మలూరులో. చాలా అద్భుతంగా చెప్పాడు. దేవుని చిత్తం అయితే ఆయన ఒకసారి మన దగ్గర దేవుడు నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, మరి చూడండి మనం ఎలా ఉండాలి? ఒకటి చెప్పండి, ఒకటి ఎలా ఉండాలా? వాక్యం విని ఏక మనస్సు మనం ఉంటే మన జీవితంలో పక్షవాతముని అభిద్రత పట్టిన దేని నుంచి విడుదల పొంది మన ఇంట్లో సంతోషం వస్తుంది. మొదటి మాట. ఆమె రెండో రోజు ఏంటి? ఆయన మాట ఇచ్చాడంటే తప్పే దేవుడు కాదు. ఆమె ఇప్పుడు చూడండి, సారా జీవితంలో మృతతుల్యమైపోయింది. డాక్టర్లకు అసాధ్యము. ఒక స్త్రీకి 55 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లలు పుట్టడం కష్టము. అలాంటిది 90 సంవత్సరాలు ఆమెకు వచ్చేసింది. 100 సంవత్సరాలు ఎవరికి వచ్చేసి అబ్రాంకి వచ్చేసింది. వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. వృద్ధాప్యం వచ్చినప్పటికి ఇంకా బలం ఎక్కువ ఉంటది. అయినప్పటికీ కాడ దేవుడు తలుచుకుంటే అరణ్యములో కాడ నీళ్లు పుట్టించగలడు. ఆమె అరణ్యములో కాడ మన్నా పుట్టించగలడు. హల్లెలూయా. అరణ్యములో కాడ ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశానికి 40 సంవత్సరాలు ఇదిగో చెప్పులు ఏమైనా అడగలేదు. ఈ గుడ్డలేమో లేదు, పాతకెళ్ళలేదంట. నేను వేసుకున్నా ఇప్పుడు మురుగైపోయింది. మాకు చిలుకులు వచ్చేసరికి మురుగైపోయింది. వాళ్ళకి 40 సంవత్సరాలు వేసుకున్న ఆ బట్ట అలాగే ఉంది. రాత్రి ఏంటో అది పగలేంటి అగ్ని స్తంభం లాగా, రాత్రి ఏంటంటే చెప్పండి చంద్రుని ఎలుగుగా మేఘ స్తంభం ఇచ్చేది. మనకి లైట్ లేకపోతే మనకు కనపడం. అలాగే 20 లక్షల మందికి దేవుడు కాపాడాడు. హల్లెలూయా. మన 6 గంటల కానీ 8 గంటల మంది కరెంట్ లేకపోతే అందరిలో చేయకపోతే ఒకరికొకరు కనపడతాం మొక్కలు. నువ్వెక్కడా అన్నాడు. ఈ ఇన్వెంటర్లన్నీ ఆగిపోయినాయి, అన్ని ఆగిపోయినాయి. మొఖాలు కనపడతలా, నీళ్ళు ఎక్కడా కనపడతలేదు. ఆ అన్నంలో ఏ పురుగులు పడ్డా ఎవడ కనపడతలా. ఆ పురుగులు తినేసి కూడా చాలా మంది ఉంటారు నాకు దేశంలో. హల్లెలూయా. అవునా కదా? అటువంటిది దేవుడు 20 లక్షల మందికి మేఘ స్తంభాన్ని ఇచ్చాడు. చూడండి ఎంత కృప అంటే ఆ కృపను మనం కోల్పోవద్దు అంటాడు. అందుకే అందుకు మీరు ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అలాగే ఏక మనసు ఎనువాళ్ళకు ఉండాలా. రెండోది ఏంటో తెలుసా? నిత్యం అగ్ని మండుచు ఉండాలా. ప్రార్థన అగ్ని ఇంట్లో ఉండాలా. ఇప్పుడు ఇక్కడ ఆరిపోకూడదు. ఆమేన్, హల్లెలూయా. మూడోదిగా ఈ రోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే మన నోరుని జాగ్రత్తగా ఉంచుకోవాలా. చాలా మంది ఏమన్నా చెప్పండి, నోరు కంట్రోల్లో ఉండదు. చిన్న కోపం వచ్చిందని భర్తని ఎప్పుడు సత్తావరా అంటారు, నీ కాళ్ళు ఎప్పుడు ఎరగాలంటారు. భర్త వచ్చి నువ్వు పనికి బూతు మాట్లాడేస్తాడు. వాళ్ళు మాట్లాడేస్తాడు, వీళ్ళు మాట్లాడేస్తారు. కానీ ఆ మాటల వల్ల ఫలితం వేరే ఉంటుందని
తెలియదు. హల్లెలూయా. నేను అంటాను, నేను మాకు దైవజన్ అన్నాడు జడజయ్ గారు, ఈ నాలుకలోనే మరణం ఉంటది, ఈ నాలుకలోనే జీవం ఉంటది. అది నిన్ను బ్రతికించగలదు, నిన్ను చంపగలదు. ఏం చేయగలదు? నిన్ను బ్రతికించగలదు, అదే మాట నిన్ను చంపగలదు. అందుకే చూడండి, చాలా మంది మాటలతో పొడిచి చంపేస్తారు. కత్తిపోట్లని మాటలు వస్తాయి. హల్లెలూయా. ఎప్పుడో 10 సంవత్సరాలు జరిగిన స్టోరీ కూడా బయటికి తీస్తారు. అవునా కదా? ఆ మాటలు విని ఈ బతకడం కన్నా చచ్చిపోతాం బాగుండి అనిపిస్తుంది. అది లేడీస్ అయినా బాయ్స్ అయినా సరే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన నాలుకలు ఏమున్నాయంటే ఆ సామెతల పద్ధతిలో జీవమన్నాలు ఉన్నాయి. ఆమేన్. ఆ నాలుకలు మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. చూడండి, అందుకే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచ్చిన రోజు వాక్యం చూడండి. మూల వాక్యంలోకి మనం వెళ్దాం. 3 రోజు లాస్ట్ రోజు దేవుడు అద్భుతంగా దీని రీతిలో దేవుడు ఇది జరిగించుకున్నాను గాక. ఆమె చదవండి. సామెతలు 13:3 ఒక 15 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. తను నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనును, ఊరుకునే మాట్లాడువాడు తను శాపమును. ఎవరున్నారు ఇలాగా బైబిల్ గ్రంథములు? ఊరికనే మాట్లాడి దేవుడేంటో ఎవరు వచ్చినా మీరు మాట్లాడొద్దు, ఎవరికి మీరు సమాధానం చెప్పొద్దు, ఎవరికి మీరు కలవద్దు, నేను పెట్టిన చోటనే మీరు జాగ్రత్తగా ఉండి నేను ఇచ్చిన ఫలాలు తింటూ, నేను ఇచ్చిన ఆహారం తింటూ ఈ తోటలోనే మీరు ఉండి ఏది మన బ్రతకమన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒక మహానురాలు ఏం చేసిందో చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చూడండి. 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తమై గలది. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? భూమిలో అన్నిటికన్నా ఉత్తమైన గలది ఎవరంటే సాతానే. నీకన్నా నాకన్నా తెలివి ఎక్కువ దానికి ఉంది. ఆ ఉన్న తెలివి గల సర్పం వచ్చి ఎవరి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది? ఆ స్త్రీ ఎవరు? అవ్వ. అవ్వ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతుంది చూడండి, చదువుతారుగా. ఆ స్త్రీ వద్దకు వచ్చి, ఇది నిజమా? ఏది నిజం? ఏది నిజం? ఇదిగో ఈ తోటలో ఉన్న ఫలాలని మీరు తినొచ్చు, కానీ ఈ ఫలం తింటే మీరు నిత్యము బతుకుతారు, అందుకని మీ దేవుడు ఇది తినొద్దు అని చెప్పాడు అని అపవాది చెవులు ఊదినప్పటికీ ఏమంటుంది? ఎవరు? అవ్వకి ఏం చెప్పాడు దేవుడు? ఒరే బాబు, నీ నోరు కాచుకో, నీ నోరు మీద నిన్న 28వ తారీఖు, ఇదంతా నేను 29 కదా, నేను 29వ అధ్యాయం సామెత లాస్ట్ ఉంటది, నీ నోరు మీద చేయి పెట్టుకో అంటాడు. నీ నోటి మీద చేయి పెట్టుకుంటాడు, ఎందుకు మాట్లాడకుండా. కానీ దేవుడి కాడ అవ్వకి ఆదాంకి ఏం చెప్పాడు? తోట మధ్యలో ఉండండి, ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, మీకు తినడానికి అన్ని ఉన్నాయి, అన్ని కూడా మీకు సమకూర్చాను, మీకు ఏది కావాలో అది తినండి, కానీ ఆ తోటల మధ్యలో ఉన్న చెట్టుది మాత్రం మీరు తినొద్దు అని చెప్పారు. అని చెప్పి వెళ్తే ఎవరు వచ్చినా మీరు మాట్లాడొద్దు, మీ నోరు తెరవద్దంటే ఇక్కడ ఏం చేసింది అవ్వా? నోరు తెరిచేసింది. నోరు తెరిచి ఇప్పుడు సామెత 13లో చెప్పిన మాటకం అతిగా మాట్లాడుతుంది. ఏమని? ఇది నిజమా? ఇది తింటే నిజంగా మేము నిత్యము బతుకుతామా అని ఒక్క మాట కూడా మాట్లాడదంటే దేవుడు ఆమెతో ఎక్కువగా మాట్లాడటం వల్ల ఏమైపోయింది చూడండి. సామెతలు 13వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న వాగ్దానం ఇప్పుడు నెరవేరుతున్నాం జీవితంలో. చూడండి 3వ అధ్యాయం 3, ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 6 చదువురా. ఇది నిజమా? ఈ తోట చెట్లో దేని ఫలమైనను దేవుడు తినకూడదని చెప్పాడా?
అని అడిగాను. ఆ. అందుకు స్త్రీ, ఈ తోట మధ్య ఫలములు ఇప్పుడు మేము ఉన్నారు కదా, మేమేం చెప్తాం అమ్మా, సినిమాలు చూడకండి, సీరియల్ చూడకండి, అబద్ధాలు ఆడకండి, తర్వాత దొంగతనాలు చేయకండి, తాగకండి, అసూయ ఉంచుకోండి, ద్వేషం ఉంచుకోండి, మత్సరం ఉంచుకోకండి, కలహాలు ఉంచుకోకండి, దేవుడు చెప్పిన ఆజ్ఞ నెరవేర్చండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, పాపం లేకుండా బ్రతకండి, దేవుని దగ్గర చేరండి అని నేను చెప్తాను. కానీ పక్కన తింటే ఏమొచ్చేమంటది, ఏ సినిమా చూస్తే దేవుడు పర్లోకం వద్దన్నాడా, జల్లో రింగులు లేకపోతే దేవుడు పర్లోకాన్ని తీసుకెళ్ళడా, చెవులు పెట్టుకోకపోతే దేవుడు పర్లోకాన్ని తీసుకెళ్ళడా, ముక్కులు పెట్టుకోకపోతే దేవుడు పరలోకాన్ని తీసుకెళ్ళడా, పట్టీలు పట్టీలు పెట్టుకుంటే పరలోకాన్ని తీసుకెళ్ళడా? ఎవరు చెప్తారు? నీకు వచ్చే అన్ని చెప్తుంది ఎవరో తెలుసా? ఈ సర్పమే. నువ్వు నిజంగా పుట్టుకతోనే నీకు అన్ని కావాలంటే నీ చెవులకి బొక్క పెట్టలేడైనా, నీ ముక్కుకి బొక్క పెట్టలేడా? నీ ముక్కుకు పెట్టిన దేవుడు, నీ నోరుకి పెట్టిన దేవుడు, నీ కళ్ళుకి పెట్టిన దేవుడు, నీ చెవులకి రంధ్రం పెట్టిన దేవుడు, నీకు చిన్న ముక్కుకి ఈ చిన్న చెవికి రంధ్రం పెట్టలేడా? ఎవరు పెట్టుకున్నా? ఎందుకు? అందం కోసం. ఆ అందమే మన జీవితాలని. ఎవడో అంటాడు వచ్చి, నువ్వు చాలా బాగున్నావు, నీ ముక్కు పుడక చాలా బాగుంది, నీ చెవులు చాలా బాగున్నాయి, అసలు నీ అంత అందగతి లేదని దానికి ఏం చేద్దాం మనం మొత్తం అంతా? చెప్పండి, ఇంకా నోరు తెరిచేద్దాం, ఎవరిలాగా నోరు తెరిచేద్దాం. నిజమా? నేను చాలా అందంగా ఉన్నానా? మా ఆయన ఎప్పుడు నన్ను అనలేదు, మా ఆయన ఎప్పుడు చూడు నల్లమొఖం దాను. నిజరా సారమ్మా? ఆ సర్పం ఏంటి? నిన్ను పాపములు పడేయాలని. దేవుడి ఆశ ఏంటి? సేవకుడు ఆశ ఏంటి? నిన్ను దేవుని యొక్క ఉన్నత స్థానం తీసుకెళ్లి పరలోకంలో కూర్చోబెట్టాలని దేవుని ఆశ, సేవకుడు ఆశ. హల్లెలూయా. నువ్వు ముక్కు కూడా పెట్టుకోవడానికి ఏంటి, చెవులకు పెట్టుకుంటే ఏంటి, నువ్వు లిప్టిక్ వేసుకుని ఏంటి, నువ్వు రింగులు జుట్టులు తీదమంటి, పట్టీలు పెట్టుకోవడానికి ఏం నష్టమేమి లేదు, కానీ దానివల్ల నీకే నష్టం. ఇప్పుడు ఆ మధ్యలో పండు తినడం వల్ల ఎవరికి నష్టం వచ్చింది? మనం 6వ వచ్చిన దాకా చదువుకుంటూ వెళితే ఆమె తిన్నది కాకుండా తన భర్త కాడ పెట్టి తన భర్తను కాడ చెడిపోయడం వల్ల చచ్చేంత వరకు పని చేస్తాను అన్నప్పుడు మనం అది ఇరు చూడ, మన పొద్దున్న లేస్తే ఎక్కడ ఏ పని దొరుకుతుందా, ఎవరింట్లో ఏ పని దొరుకుతుందా, ఏ కంపెనీలో జాబ్ దొరుకుతుంది అంటే కారణం తెలుసా? ఈ శారాన్ని. సరే, అవ్వ తెచ్చింది అంతా మనకి. అవ్వ తెచ్చిపోతే సగ అన్ని కాడ మనకి ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా అన్ని కాడ ఇంట్లో ఉండేవి. నేను అంటాను, ఈ రోజున చాలా మంది దగ్గరికి వచ్చి ఇవన్నీ పెట్టుకుంటే మనం పరలోకం వెళ్ళమంటే నీకు అవన్నీ కావాలని అంటే కనుక దేవుడు ముందుగానే సంసిద్ధం చేసేవాడు. హల్లెలూయా. కానీ నోరు కాసుకోవడం వల్ల ఆ సాతాను వచ్చి అవ్వతో మాట్లాడినట్టు నీతో నీ వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు అవన్నీ నువ్వు తగిలించుకున్నావు అని అంటే నీవు ఎవరు మాట్లాడినావంటే సాతాను మాటనే వింటున్నావు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఎవరు ఉన్నారనుకో, అదే సంవత్సరం జోషవా, అందుకే మహంకాళి కదా, ఖాళీ కదా, రారా ఒక 90 ఏదవరా, ఒక పెగ్గేదవరా, ఒక బీర్ తాగదవరా అని చెప్పి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒకడు అన్నాడు. నేను సువార్త చేతకి వెళ్తాను. ఆ ఖాళీ ఏమైపోయాడో తెలుసా? ఆ ఖాళీ చచ్చిపోయాడు. గండి మైసమ్మ రోడ్లో నా బెస్ట్ ఫ్రెండ్ యశ్వంత్ అని అన్న ఉంటాడు. ఆ యశ్వంత్ అన్న కార్లు ఎక్కించుకెళ్ళి వాళ్ళు తాగుతుంటే, అన్న నువ్వు కానీ తాగన్నా, మాతో కొన్ని ₹1,00,000 తాగున్నాడు, ఒక బీర్ తాగనా అన్నాడు. నేనేమన్నాను అప్పుడు చెప్పా మాట, ఇప్పుడు నీతో ఉన్నది ఖాళీ అన్న కదన్నా, ఖాళీ అన్న సరిపోయి 2015 సంవత్సరంలో సరిపోయాడు. 2015 సంవత్సరంలో సరిపోయి ఇప్పటికి 10 సంవత్సరాలు అయ్యింది. 10 సంవత్సరాలు అయిపోయాడు ఖాళీ చచ్చిపోయి. ఇప్పుడు బతుకుతున్నది శాంసంగ్ జోషువా అని చెప్పాను. హల్లెలూయా. ఒకవేళ గనక ఈ అవ్వలాగా నేను కనటమైతే మరలా నేను ఏమైపోయావని. మరి ఈ రోజు చాలా మంది ఎందుకు తాగుడు బాగున్నాడు మళ్ళీ ఎందుకు తాగుతున్నారంటే ఆ సాతాన మాట వినడం వల్ల. హల్లెలూయా. ఎందుకు ఈ రోజు చాలా మంది మందిరానికి వచ్చి ఆగిపోతున్నారంటే సాతాన మాట వల్ల. ఒకప్పుడు ప్రతిష్ఠ చేసుకున్న మళ్ళా అన్ని మళ్ళీ అలంకరించుకున్నారంటే కారణం ఏంటో తెలుసా? సాతాను చెప్పిన మాటను వల్ల. ప్రియమైన దర్శనం అంటున్నాడు ఏమంటుంది? ఏమంటున్నా అక్కడ? ఈ పండు చదువురా, ఈ పండు తినొద్దు అన్నాడా? దాని ముందు చదువు తినొచ్చా తినకూడదు అన్నాడు అని అంట. చదువు ముందే వచ్చిన మమ్మ, దాని ముందు వచ్చిన
ఈ తోట చెట్లలో దేని ఫలమును నైనను మీరు తినకూడదు. ఈ చెట్లలో దేని ఫలమునైనా మీరు తినొచ్చు. సాతానుడు వచ్చేమంటది, మీరు లిప్టిక్ వేసుకోవచ్చు, సినిమాలు చూడొచ్చు, సీరియల్ తాగొచ్చు, తాగొచ్చు, పాపం చేయొచ్చు, భర్త తెలుగును మోసం చేయొచ్చు, భార్య తెలుగును మోసం చేయొచ్చు అని ఎవరు చెప్తారు? ఆడేమన్నాడు వచ్చి, ఈ ఫలములు అన్ని తినొచ్చు కానీ చదువు. అందుకు స్త్రీ, ఉమ్. ఈ తోట చెట్టు ఫలములను మేము తినవచ్చు. ఉమ్. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ ఫలంతగా మీరు చచ్చిపోతారు అని డైరెక్ట్ చెప్పేశాడు ఆయన. కానీ ఏం ఆశ ఏంటి? ఆయన ఏంటో మీరు అన్ని ఫలాలు తినొచ్చు అంటే దేంట్లో ఆత్మను ఎదగొచ్చు, ప్రార్థన ఎదగొచ్చు, ఆత్మజీవితం ఎదగొచ్చు, అనేక మంది రక్షించవచ్చు, నీ భర్తకి నేను నమ్మకంగా బ్రతకాలి అని అన్ని చెప్తే ఆ అన్ని తీసుకొచ్చి దేనికి కలిపేసింది? లోకానుసారం దాని గురించి కలిపేసి దాన్ని దీన్ని లింకి పెట్టి కాయి తినేటట్టు చేసేసి ఈరోజు మన జీవితాలు చూడండి మరి ఎలా ఉన్నాయి. మన నోరు ఎలా ఉంటుంది? మన నోరు మాట్లాడవలసిన మాట్లాడుతున్నామా? మా పాస్టర్ ఎప్పుడు తిడతారని, అయ్యా నోరు కాసుకో, నోట్లో ఏ మాట మాట రానవద్దు. మనం రక్షించబడిన బిడ్డలము, మన సేవకులము, మన ప్రవక్తలము, మనం ఎవరు ఏదనంటే జరిగిపోతుంది. ఎవరు కూడా ఏమనొద్దు. విశ్వాసం మీద ప్రయాణం. అందుకే చూడండి, మీరు ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఇప్పుడు అంతక్రితం కావాలి కోపడడం, నేను ఎవరు కోపడదు. ఎందుకో తెలుసా? నేను ఎవరికి అప్పచెప్పాలో దేవుని వాళ్ళకి అప్పచెప్పాను అంతే. హల్లెలూయా. దేవుడే నడిపించాలి. ఆమె ఈ రోజు మీరు కొంతమందికి వచ్చారు, దేవుడి చిత్తంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు వచ్చారు, దేవుడి చిత్తంలో లేరు కాబట్టి రాలేదంతే. హల్లెలూయా. ఎన్ని ప్రాంతాల 130 కిలోమీటర్ల నుంచి ఏదో టేక్సెట్పాలెం నుంచి 30-40 కిలోమీటర్ల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అన్నింటి నుంచి దేవుడు నడిపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయినప్పటికీ కూడా ఈ రోజు లేరని బాధపడకూడదు, వచ్చారని సంతోషించవలసిన అవసరం లేదు. ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలి చెప్పండి? సంతోషంగా ఉండాలి. ఆమె చూడండి, మన నాలుక ఎటువంటిది? మన నాలుక ఎటువంటిదంటే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 శబ్దం చూడండి. 4వ అధ్యాయం 1వ వచనం. త్వరగా చదవండి, టైం అవుతుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 212వ పేజీ, కొత్త నిబంధన 1వ వచనం. 4:1 వచనం. మీలో యుద్ధములను పోరాటమును దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడి మీ భోగేచ్ఛల నుండే కదా. ఆమేన్. అంటే మీలో యుద్ధములను పోరాటం దేని నుంచి కలుగుచున్నాయి? ఇంట్లో గొడవ దేని నుంచి కలుగుతారండి? ఇంట్లో గొడవలు అంటే దేని నుంచి మొదలవుతుంది చెప్పండి? దేని నుంచి మొదలవుతుంది? మన సబ్జెక్ట్ ఏంటి? నాలుగుని జాగ్రత్తగా ఉంచుకో, అదే నాలుగుని జాగ్రత్తగా కాపాడుకో. మన సబ్జెక్ట్ ఇది. ఆమె దేని నుంచి మొదలవుతుంది? ఒకవేళ నీ భర్త ఏదన్నాడు మౌనంగా ఉన్నావు అనుకో, నీ భర్త వాగి పిచ్చుకులా వాగి ఏం చేస్తాడు? అదే భార్య వాగుతుంది అనుకో, నువ్వేం చేయవు. భర్త కనుక నోరు మూసుకున్నాడు అంటే సైలెంట్ గా ఏం చేస్తాడండి? వాగి. ప్రియమైన దైవజనం అందుకే చెప్తున్నా, మన నాలుగులోనే ఉన్నది మొత్తం అంతా. మన నాలుగులో నుంచే పోరాటాలు మొదలవుతాయి. ఒక వ్యక్తి శత్రువు అవ్వాలన్నా, ఒక వ్యక్తి మిత్రువు అవ్వాలన్నా నాలుకే. ఒక వ్యక్తి మంచివాడు అవ్వాలన్నా, ఒక వ్యక్తి దోషి అవ్వాలన్నా నాలుకే. ఒక వ్యక్తి మంచివాడు అవ్వాలన్నా, చెడ్డవాడు అవ్వాలన్నా ఈ నాలుగు బాగుంటే నీ ఇల్లు బాగుంటది, నీ ఊరు బాగుంటది, నీ బిడ్డలు బాగుంటారు. హల్లెలూయా. అందుకే నాలుగు గురించి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఇంటికి మీరు చదవండి. 4-5 డిఫరెన్స్ చూపించి నేను ముగిస్తాను. 3వ అధ్యాయము 2వ వచనం చదువుకుంటూ వెళ్తాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాము. అవునా కదా? మన నాలుగు వల్ల అనేక విషయాలు, ఆశీర్వాదాలు మన నాలుగు ద్వారా మనం పోగొట్టుకుంటున్నాం. ఆమె మన ఆత్మీయ జీవితం మన నాలుగు వల్లనే పోగొట్టుకుంటున్నాం. మన దీవిని మన నాలుగు వల్లనే పోగొట్టుకున్నాం. మన కుటుంబాలని మన నాలుగు వల్లనే పోగొట్టుకున్నాం. మన మిత్రుల్ని మన నాలుగు వల్లనే పోగొట్టుకుంటున్నాం. మన ఆప్యుల్ని మన నాలుగు వల్లనే పోగొట్టుకుంటున్నాం. అందుకే చూడండి, అనేక విషయంలో మనమందరము తప్పిపోతున్నాము. ఎవడైనను
మాట యందు తప్పనినట్టు వాడు లోపము లేనివాడై, మాట తప్పని ఎడల, తప్పినడా తప్పని ఎడల, తప్పిన ఆ ఎడల అటువాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకున్న శక్తి గలవాడగును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎలా ఉన్నాడంట, ఎవరైతే తన నాలుగును స్వాధీనపరచుకుంటాడో వాడు శక్తివంతుడు అవుతాడంట. ఆమె అందుకు మనకు కోపం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? మౌనం అయిపోవాలి. మన దినాన్న నేను ఇక్కడ ఒక అదే చూశాను ఒక తమ్ముడి విషయంలో. నేను వాళ్ళని ఆశపడింది ఏంటంటే, మీటింగ్ పిలిస్తే ఒకలేటు ఆరాధన చేయాలా, ఒకరు వాక్యం చెప్పాలా, ఒకరు ప్రార్థన చేయాలంటే ముగ్గురు కూడా వాళ్ళ సొంత కార్యాలు చూసుకున్నారు ఇక్కడికి వచ్చి. దాన్ని చూసి పాస్టమ్ దగ్గరికి వెళ్ళి, అసలు వీళ్ళకి అన్నం ఎందుకు పెడతాను నువ్వు, వీళ్ళు పిలిచింది ఒకటి చేస్తుంది ఒకటి అని చాలా కోపడితే ఆ తమ్ముడు చాలా సైలెంట్గా ఉన్నాడు. ఆమె దాన్ని బట్టి నేను ఎంతగానో నేర్చుకున్నా ఆ తమ్ముని బట్టి. కానీ మనిషిలో ఉండొద్దు ఏమంటే అబద్ధం ఉండొద్దు. ఒకసారి నుండి ఒకసారి ఉంటానని, ఒకసారికి వెళ్ళి ఒకసారికి వెళ్తున్నానని అబద్ధం ఆడితే అబద్ధమలాడే పెదవులను దేవుడు కాల్చివేస్తాడు. రెండోది అబద్ధమలాడే ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆమె అని యథార్థవంతుల ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన మాత్రమే దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. ఆ సేవకుడైనా విశ్వాస అయినా నోటులో నుంచి మాత్రం అబద్ధం రావద్దని అంటారు నేను ఎవరికైనా. అది తప్పైనా చెప్పు, ఆ తప్పుతో అది క్లోజ్ అయిపోతుంది. తను ఒప్పుకున్నవాడు ఏమైనా శిక్షించబడడు, కనికరం పొందుతాడు. హల్లెలూయా. అలా ఒప్పుకోకుండా దాన్ని కప్పుకుంటే శాపగ్రస్తుడిగా. అలా చాలా కుటుంబాల్లో నాలుగుతో చేసిన పాపాలని, నాలుగుతో మాట్లాడిన మాటలని భర్తకు తెలుగున్న భార్య, భార్యకు తెలుగున్న భర్త మోసం చేసుకుంటూ ఈ రోజు అనేక జీవితాలు నష్టమైపోయి ఉన్నాయి. లేవా సారమ్మా? ఎన్నో చిన్న చిన్న మాటల వల్ల, చిన్న చిన్న దాపరికాల వల్ల ఈ రోజు సంసారాలు విడిపోయి వేరు వేరు కుటుంబాలుగా జీవిస్తున్న కుటుంబాలు కొక్కోలాగా ఉన్నాయి. హల్లెలూయా. ప్రియమైన దైవజనులు, అందుకే మన నాలుకని ఎలా చేసుకోవాలా? మనము లోపరుచుకునేటట్టు ఉండాలి. అది మన ఆద్యంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకే అక్కడ చూడండి 3వ వచనంలో ఏముందంటే, నోటికి కళ్ళెము పెట్టి ఏమన్నా చూడండి, చెప్పమ్మా. నోటికి ఏం చేయాలా? దేనికి పెడతారు నోటికి కళ్ళు? దాని ముందు ఉంది, గుర్రానికి ఉందా? దాని ముందే ఉందా? గుర్రమునకు మనకు లోబట్టుకై నోటికి కళ్ళెము పెట్టి సాటి శరీరమును త్రిప్పుదురు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అవునా? ఒకవేళ కళ్ళని కనుక దానికి కంటికి పెట్టి నన్ను ముక్కుల్లో నుంచి కనుక నోట్లో నుంచి కనుక ఆ తాడి లాగపోతే నేను తీసుకెళ్ళి ఈసిరి అవతల పడేది. మన నాలుక కాడ అంతే. మన నాలుకని కనుక మన సాధన ఉంచుకోకపోతే ఈ ఆ అవ్వ జీవితం ఏమైపోయిందో మన జీవితం కూడా అలాగే శాపంగా. ఆ నాలుక వల్ల నువ్వు పాడైపోతావు, నీ ఫ్యామిలీ కాడ. అక్కడ అందుకే చూడండి, కంటిన్యూషన్ మనం చదువుకుంటూ వస్తే అక్కడ చూడండి, వాడను ఏమంటారు? వాడ గుర్రమునకు మనము లోబడుటకై, గుర్రం మనకు లోబడుటకై నోటెము కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతా త్రిప్పును కదా. వాడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలు కొట్టుకుని పోబడినను వాడ నడుపు అని ఉద్దేశము చెప్పున మిక్కిలి చిన్నది చుక్కాని చేత త్రిప్పడం. అలానే నాలుగు కూడా చిన్న అవయవమైనను బహుగా అదురుపడును. ఆ ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుగు అగ్నియే. నాలుగు మన అవయవంలో ఉంచబడిన ప్రపంచమైన సర్వ శరీరములకు మాలిన్యము కలగజేయచ్చు. ప్రకృతి చక్రమును చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. హల్లెలూయా. దేంతో పోల్చి చెప్పండి? నాలుకని అగ్నితో పోల్చాడు. అగ్ని అంట చిన్న నిప్పు అడువంతన కాల్చేస్తాడంట. ఈ చిన్న నాలుక ఇంత 6 అడుగుల శరీరాన్ని. ఇప్పుడు చూడండి, అంత చిన్న నాలుక మన ఇంట్లో గొడవలు తీసుకొస్తుంది, మిత్రులను దూరం చేస్తుంది,
దేవుని దూరం చేస్తుంది, ఆశీర్వాదాన్ని దూరం చేస్తుంది, భార్య భర్తలకి గొడవలు పెడుతుంది, భార్య భర్తలు సమాధానం లేకుండా చేస్తుంది, దేవుళ్ళు వెతకకుండా చేస్తుంది, పరలోకానికి వెళ్లకుండా చేస్తుంది. ఏంటిది? ఇంత బారుంది చెయ్య, ఇది కాదు. ఇంత బారుంది బాడీ, ఇది కాదు. ఇంత ఉంటుంది గుండె, అది కాదు. ఇంత ఉంటుంది లివరు, అది కాదు. ఇంత బారుంటుంది పక్కటేముగా, అది కాదు. ఏది? 3 అంగుళాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనం ఇక్కడ చూడండి, ఆదాము అవ్వ జీవితంలో దేవుడు ఏంటి వాళ్ళని ఆశీర్వాదకరంగా ఉంచి అన్ని కూడా సమకూర్చాలని చూస్తే ఆదాము అవ్వని దేవుడిని నమ్మితే, కానీ వారు ఏం చేశారు? దేవుడిని చెప్పిన మాట అనకుండా మోసం చేశారు. హల్లెలూయా. చేయటం వల్ల తనే కాదు, తన కుటుంబం అంతా కాడ ఆదాము కాడ శాపగ్రస్తుగా మారిపోయాడు. ఎలాగా? అరే నువ్వు సచ్చినంత కాలం కాడ నువ్వు పని చేసుకునే అవ్వా, నీవు మరలా జన్మిస్తే నువ్వు సావు బతుకుల్లో నుంచి మరలా నువ్వు కొత్త జన్మ. ఎంత మంచి జీవితం అందండి. చుట్టూ ఏ కాయ కావాలా కాయ, మంచి వాతావరణం, 7 దిక్కులు ప్రవహించే నీరు, మంచి చిలకలు పక్షులు, పొద్దున్నే లేసి ఆహ్లాదకరమైన వాతావరణం, జంతువులు. నేను 2 చిలకలు పెట్టుకుంటే అది కిసకిసలు ఆడుతానే చాలా అందంగా అనిపిస్తుంది. అలాంటిది తోటలో కొన్ని వేల చిలకలు, ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పండి. కానీ ఏమవుతుంది చెప్పండి? ఏం చేసుకున్నారు వాళ్ళు? దేవునికి చెప్పిన మాట వాటి వల్ల నాలుగు అధికంగా మాట్లాడటం వల్ల. ఆమె ఇదేనా? సామెతలు ఏముంది? సామెతలు చదువు 13:3 చదవండి, ముగిస్తున్నాను. సామెతలు 13:3 వచ్చిన సామెతలు 13:3 వచ్చిన త్వరగా. తన నోరు కాచుకుని వాడు. ఇప్పుడు అవ్వ నోరు కాచుకుందా? ఈ రోజు చాలా మంది జీవితాలు మరి నోరు కాచుకుంటే వాళ్ళ జీవితాలు పాడైపోయాయా? వాళ్ళ జీవితాలు ఈ రోజు విడాకులుగా వరకు వెళ్ళాయా? వాళ్ళ జీవితాలు ఈ రోజు శాపగ్రస్తులుగా మారిపోరా? ఈ రోజు నీకు సంబంధించిన ప్రాణ స్నేహితులు నీకు దూరం అయ్యేవారా? నీ రక్త సంబంధం నీకు దూరం అయ్యేవారా? అంటే దూరం అయ్యేవారు కాదు. అవ్వ ఎలాగైతే నోరు కాచుకోలేదో మనం కూడా నోరు కాచుకోలేకపోయాము. చదువుతానుగా కింద వచ్చింది, అదే వచ్చింది చదువు. నోరు కాచుకుంటాను కాపాడుకున్నాను. ఊరికని మాట్లాడేవాడు. చూడండి, మా పాస్టమ్ కాడ ఎక్కువగా మాట్లాడు కావాలంటే అబ్జర్వ్ చేయండి. నేను మాట్లాడి మా పాస్టమ్ ఎవరితో అంతగా ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతాను. ఎంత సమాధానం అవ్వాలో అంత సమాధానం. అంటే నువ్వు ఎప్పుడు చూసినా పెళ్లి చూసుకుంటూ వచ్చినట్టు మోగి డబ్బాలు రాలేసినట్టు ఎప్పటికీ అదే మూగుడు మోగుతున్నావు. మారయ్య పాస్టర్ గారు అంటే. హల్లెలూయా. ఎక్కువగా మనం మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసా? తెలియక విలువ పోతుంది. ఆమె మన మాటకి వాళ్ళు విలువ ఇవ్వరు. ఎల్లుడింటికి 10 సార్లు వెళ్ళినా విలువ ఉండదు. మాట ఎక్కువగా మాట్లాడినా ఇటు మాటలు వింటేనే మన మాటలు లెక్క చేయదు. అదే ఒక్క మాట విలువైన మాట్లాడితే మరలా దేవుడు అద్భుతంగా చెప్పండి. ఇప్పుడు నిజంగా ఇక్కడ రోజు వచ్చిన అందరితో మాట్లాడకుండా మీరు 7 వారాలు రండి అని ఒక మాట చెప్పేసి వదిలిపెట్టేసరికి అన్నీ స్వస్థతలు చేయకుండా ఉంటే అందరికడే ఏమైపోయింది? ఇదంతా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఒక్కసారి 7కి వచ్చిన ముందు వచ్చిన నిలబెట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడదా ఏమైపోయింది? వాళ్ళకి విడుదల జరిగినాయి, ఆగిపోయారు. స్వస్థతలు జరిగినాయి, ఆగిపోయారు. కార్యాలు జరిగినాయి, ఆగిపోయారు. కానీ అదే కనుక అలా చెప్తే అది నిజమైన సేవ. దేవుడు ఏది చెప్పంటది అది వచ్చేలా రాలేదన్నది వాళ్ళు మనకు అనవసరం. కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేయడం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి ఎన్నో వందల మందికి దేవుడు ఇక్కడ స్వస్థతలు ఇచ్చాడు, ఎన్నో వందల మంది జీవితాలను ఆశీర్వదించాడు. కానీ ఈ రోజు మనం చూసుకుంటే తక్కువగా మందిగా మనం ఉన్నాం. ఆమేన్. అయినప్పటికీ దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకు మేము 3 విషయాలు చెప్పాను. ఒకటి, నువ్వు ఎలా ఉండాలి చెప్పండి. మొదటి మాట ఏం చెప్పాను? మొదటి రోజు ఏం చెప్పాను? నీ ఇంటిలో సంతోషం జరగాలంటే నీ ఇంటిలో ఏముండాలా? ఉపవాస ప్రార్థన ఉండాలా. ఆమేన్. ఆ ప్రార్థన ఎలా ఉండాలా? నిత్యము అగ్ని మండుచుండాలా. పొద కాలిపోలేదులాగా నెలలో 1 రోజు 2 రోజులు, వారానికి 1 రోజు, ప్రతి వారం 1 రోజు ఉపవాస ప్రార్థన ఇంట్లో జరగాల.
ఆమె మూడోది ఏంటి? ఆ రెండు నువ్వు చేసుకుంటూ నీ నోరును కాసుకుంటూ జాగ్రత్తగా కాపాడుకుంటూ నిన్ను, నీ రక్త సంబంధి స్నేహితుల్ని, నీ సంఘాన్ని కాపాడుకునేటట్టు ఉండాలని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. మరి ఈరోజు సంఘం అంతా పారిపోవడానికి కొంతమంది సేవకులు 4 ఉండొచ్చు. హల్లెలూయా. నేను అదే నేర్చుకున్నాను. ఈ 10 రోజుల్లో, ఈ 4 రోజులు అదే నేర్చుకున్నాను. ఒకవేళ నేను వాళ్ళకి మేము ప్రేమగా చెప్పినా ఆ మాట వాళ్ళకి ఒకవేళ దృష్టిగా వెళ్ళిన దానివల్ల వాళ్ళు రాలేకపోతున్నారేమో. అలా కాదు ప్రభా, ప్రేమగా మాట్లాడాలా, దయగా మాట్లాడాలా. వాళ్ళ పరిస్థితులను బట్టి వస్తున్నారు, పరిస్థితులు బట్టి రాలేకపోతున్నారు. పరిస్థితులు సమకూలపరిచి ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం రావడానికి నీ కృపణ దయచే ప్రభని ప్రార్థన చేశాను 3 వారాల కాలం. హల్లెలూయా. కానీ చాలా మంది ఏం చేస్తారో తెలుసా? సేవకుడి మీద వ్యతిరేకం తిరిగే వాళ్ళు ఎక్కువైపోయింది, సేవకులు అనేవాళ్ళు ఎక్కువైపోయారు. నేను అంటాను, సేవకులు అనే అధికారం నీకు లేనే. ఇప్పుడు నేను క్షమాపణ పడి చెప్పాను, దేవా నన్ను నేను నా మాట బాగోలేదేమో, అందుకే వాళ్ళ హృదయలో బాధపడుతున్నాను, క్షమించి ప్రభు. నన్ను ఏం చేశాడు దేవుడు? క్షమించమని. నువ్వు సేవకుడు అన్నమాట మర్చిపోడు దేవుడు, ఎందుకంటే ఆయన అభిషేక్తుడు. హల్లెలూయా. ఆయన 100 మంది కొరకు నిలబెట్టుకున్న దేవుడు, అన్ని విడిచిపెట్టి తీసుకొచ్చిన దేవుడు. హల్లెలూయా. అన్ని సర్వం త్యాగం చేసి విడిచిపెట్టుకున్న. పాస్టర్ కదా పోవాలేదు, అయినా కానీ నేను వాక్యం చెప్తా మానేసానా? కారణం ఆయన ఇచ్చిన పని. ఈరోజు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ అక్కడి నుంచి ఇక్కడికి అడ్రస్ మార్చాలా, అది ఈ రోజు ఇవ్వాలి బ్యాంకులో. అని ఏం చేసాం? దాన్ని అక్కడ ఆపైనా సరే ఆయన సువార్త ఆగకూడదు. హల్లెలూయా. మొదటిగా మనకి ఎవరి పని కావాలా? ఆయన పని ఉంటే మన పని ఆయన. ఆమేన్. చూడండి, అందుకు 3 మాటగా ఏం చెప్పానంటే, ఆ 4 కాసుకోకపోవటం వల్ల, అతిగా మాట్లాడటం వల్ల సర్పంతో, ఆ సర్పం ఎవరో తెలుసా? నీ పక్క వాళ్ళు అవ్వచ్చు, నీ స్నేహితులు అవ్వచ్చు, నీ బంధువులు అవ్వచ్చు, ఒక్కొక్కసారి నీ భర్త అవ్వచ్చు, ఒక్కొక్కసారి నీ భార్య అవ్వచ్చు, ఒక్కొక్కసారి నీ తోబుట్టులు అవ్వచ్చు. వాళ్ళు వచ్చి ఎన్ని చెప్పినా కానీ దేవునికి విరోధమైనది ఏది కూడా చేయకూడదు. ఆమె దేవునికి చెప్పిన మాట చెప్పింది చేయకుండా విరోధమైనది చేసింది అవ్వ. శాపాన్ని తెచ్చుకున్నది. తన భర్త తాను జీవితాంతం కష్టపడేటట్టు తనకు తాను చేసుకున్నారు. హల్లెలూయా. దానివల్ల ఏమొచ్చింది? శాపం వచ్చింది. ఆమె ఒకవేళ ఈ రోజుగా నీవు కూడా నిన్ను నమ్ముని వారిని ఒకవేళ మోసం చేస్తున్నావేమో, నీ భర్తను మోసం చేస్తున్నావేమో, నీ భార్యని మోసం చేస్తున్నావేమో, నీ స్నేహితులు మోసం చేస్తున్నావేమో, నీ తల్లిదండ్రులు మోసం చేస్తున్నావేమో, నీ తోబట్టులు మోసం చేస్తున్నావేమో. దయచేసి మీకు 2 చేతుల లైవ్లో మీకు దండం పెట్టి చెప్తున్నాను, నేను ఎలా అయితే ఆదామవ్వ దేవుని మోసం చేసి శాపం తెచ్చుకున్నారో, ఈ లోకంలో ఉన్న నీవు ఒకవేళ ఇలాంటి మోసములు ఉంటే ఒక్కసారి నువ్వు సరి చేసుకో. ఆ 4తో నువ్వు ఎక్కడ ఉన్న మోసం చేసేదేమో, ఆ 4 ఒకవేళ అబద్ధాలు ఆడేటట్టు చేసిందేమో అపవాదిగాడు. ఆ 4 నీ దగ్గరికి వచ్చి ఇదిగో ఇది నిజమా అని చెప్పి లేనిపోని నీకు సృష్టించిందేమో. ఈ రోజు దానివల్ల ఒక్కదాని ఇంట్లో వేడుస్తూ ఒంటరిగా దుఃఖంలో ఉన్న నీతోనే దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఆ సామెత నీవు చేసిన తప్పును ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టగలిగితే, హల్లెలూయా, దేవుడు నీ మీద కనికరాన్ని చూపిస్తాడు. ఆమేన్. ఆ 4 ఒకవేళ ఈ రోజు నీ ఇంట్లో ఒక అగ్నిలాగా మారిపోయిందేమో, నీ ఇంట్లో సమాధానం లేకుండా మారిపోయిందేమో, నీ ఇంట్లో ఆశ్రద్ధ లేకుండా అదే కాల్ చేస్తుందేమో, ఆ 4 దీవులు లేకుండా కాల్ చేస్తుందేమో, నీ ఇంట్లో నీ బిడ్డలకి నీకు సంతోషం లేకుండా చేస్తుందేమో, నీ భర్తకి నీకు సంతోషం లేకుండా ఇప్పుడు చూడండి, ఆ 4 ఆదాముకి అవ్వకి గొడవ పెట్టుండదు, అక్కడ పెట్టుండ్రా. మరి ఏ సేవకుడు అడిగినప్పుడు చెప్పాడు ఏమని? అరే నువ్వు వెళ్ళంది, నిన్నెవరు తినమంటారు అంటే, ఇదిగో అవ్వ నాకు ఇచ్చింది అందుకే నేను తినానంటే, ఖచ్చితంగా వీళ్ళు అవ్వ అక్కడ అవ్వని ఆదాము కొట్టుంటాడు. దరిద్రురాలా, యేసయ్య ఎంత ఆశీర్వదిస్తే యెహోవా దేవుడు మనకి ఇన్ని దీవుని కలిగిస్తే, ఆ పనికి మాలిన చెట్టును తీసుకొచ్చి నాకు ఇచ్చి నా జీవితాన్ని కనుక నువ్వు నాశనం చేసావు, నీ సావేద నువ్వు చస్తే బాగుంటేది కదా, నన్ను కనుక నువ్వు ఎందుకు సముదాకు వచ్చావు అంటాం కదా. నేను పెళ్లి చేసుకున్నాక నాకు దరిద్రం వచ్చిందంటాం. నిన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ఇంకా ఎంత మంచి చేసుకుంటాను మీరు. మేమేంటాం? నేను చేసుకుంటే నాకు ఇది దరిద్రం అంటాం. మీరు నీకనేక మంచోడు దొరికిపోడు, నాకు నన్ను ఫోన్లో పెట్టి చూసుకునేవాడు అని మీరు అనుకుంటారు. హల్లెలూయా. అవునా? ఈ మాటలు ఖచ్చితంగా ఆదాము అనుంటాడా లేదా? చక్క నన్ను బంగారా తోటలోకి వెళ్ళి ఏదో పని చేసుకోమని అది తినండిరా బతకండి అని మనం విడిచిపెడితే, నువ్వు వెళ్ళి పనికి మనల్ని పని చేసేవు అని చెప్పి అక్కడున్న పచ్చికమ్మ తీసుకొని కర్ర తీసుకొని ఎలక్కొడి కొట్టేసి ఉంటారు. ఆ దెబ్బతో తోటలో నుంచి బయటకు పారిపోయి ఉంటారు వేసినాము. హల్లెలూయా. మరి అందుకే పారిపోయారు. ఎక్కడ ఉండవచ్చు, అక్కడికి వెళ్ళిపోయారు. ఎప్పుడు కూడా ప్రతి సాయంత్రం వచ్చి ఆదామా అవ్వ అని పిలిచే దేవుడు పిలిస్తే తోట బయట ఉన్నారంట.
మరి ఈ రోజు ఎందుకు చాలా మందికి చర్చికి రావాలో తెలుసా? నువ్వు రక్షించబడిన తర్వాత, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని ఎదిగిన తర్వాత మరలా అదే తాగుతూ అదే పాపలు చేస్తూ అదే మురుకు కప్పులు కట్టుకుంటూ ఒక్కొక్కతన వాంతి చేసి తిన్నట్టు మరలా అదే తినడం వల్ల దేవుని సేవ దగ్గరికి రాలేవు, దేవుని మందిరంలో నిలబడలేవు. దేవుని మందిరం నిలబడిన కాడి నుంచి వాక్యమైన కట్టుకు నీలో దూసుకు వెళ్ళిపోతుంటే అది ఏం చేస్తుంది? గుండెని కట్ చేస్తే గాయాలు అవుతుంటే తట్టుకోలేవు. అందుకు పాపం చేసే వాళ్ళు మళ్ళీ త్వరగా దగ్గర రాలేవు. చెప్పండి, దేవుని మందికి రాలేవు. చాలా మంది నోరుని కాచుకుని చాలా మంది దేవుని మందిరానికి అంటాను. నిజంగా మన నోరు పవిత్రంగా ఉందని ఒకడని చెప్పగలవా? నేను అంటాను, ఈ రోజు నుంచి ఏమంటాడు ఎవి గ్రంథంలో? పౌరుషం తెచ్చుకొని నడుము కట్టుకోండి. ఆమె పౌరుషం తెచ్చుకొని నడుముని బిగించుకోండి. హల్లెలూయా. మీ నాలుకని పవిత్రంగా మార్చుకోండి. ప్రియమైన దైవజనమా, చూడండి, అవ్వ అతిగా మాట్లాడటం వల్ల, దేవుడు చెప్పింది చేయకపోవటం వల్ల దేనిలోకి వెళ్ళిపోయింది? శాపంలోకి వెళ్ళిపోయి తనే కాకుండా తన భర్త జీవితాన్ని తన నాశనం చేస్తుంది. ఆమె ఈరోజు మన జీవితాలు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మన నాలుగు వల్ల మన ఆశీర్వాదం మనమే ఆపేసుకుంటున్నామేమో. మన ఆశీర్వాదం మనమే ఏం చేస్తున్నాం చెప్పండి? ఏం చేస్తున్నాం? అడ్డుగోడలు మనం వేసుకుంటామేమో. ఆ నాలుగు అడ్డుగోడ అయితే దాని మీద చేయి పెట్టుకుని, ప్రభా ఇప్పుడు వరకు నేను వ్యర్థమైన మాటలు మాట్లాడాను, ఈ వాక్యంతో సునాదాగా నిలబడకుండా వ్యర్థమైన పాటలు పాడాను, ఈ నాలుగులో నుంచి వాక్యం చదవకుండా వ్యర్థమైన కవలలు చదివాను, నవలలు చదివాను, న్యూస్ పేపర్లు చదివాను, కానీ ఈ వాక్యాన్ని నేను చదవలేకపోయాను. నేను వాక్యం చదివే నాలుగు మార్చేయ. అయ్యా, ఇదిగో ప్రార్థించే పెదవులుగా మా పెదవులు ఉండాలన్నావు. ఇదిగో నేను ఆ ప్రార్థించే పెదవులుగా మా పెదవుల్ని మార్చేయ. మా దేశాన్ని మార్చే పెదవులుగా మార్చేయ. మా రాష్ట్రాన్ని మార్చే పెదవులుగా మార్చేయ. మా జిల్లాని మార్చే పెదవులుగా మార్చేయ. మా గ్రామాన్ని మార్చే పెదవులుగా మార్చేయ. నా కుటుంబాన్ని మార్చే పెదవులుగా మార్చేయ. నా రక్త సంబంధం మార్చే పెదవులుగా. ఇప్పుడు వరకు మా రక్త సంబంధం దూరం చేసుకున్నానయ్యా. నా వల్ల ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదు ప్రభా. నా భర్త నేను దూరం అయిపోయాను ప్రభా. నా బిడ్డలకి ఆ మాట వల్ల నేను దూరం అయిపోయానయ్యా. అయ్యా, దానివల్ల ప్రభా శాపాన్ని తెచ్చి ఈ రోజు ఒంటరిగా నేను ఏడుస్తున్నాను ప్రభా. ఎవరు దిక్కులేనిగా నేను ఉన్నాను ప్రభా. ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు? దిక్కులేనిగా నేను ఉన్నాను ప్రభా. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయ్యా. నా నాలుగును మార్చే ప్రభా. యథార్థ హృదయం మాకు దయచే ప్రభా. నీతి మంది నాలుగుగా నన్ను మార్చే ప్రభా. హల్లెలూయా. చూడండి, మీరు యాకోబు రాసిన 5:15 చూస్తే నీతి మంత్రి విజ్ఞాపన ప్రార్థన ఏం చేస్తే మనస్సుపూర్వకంగా అయ్యండి ఏమని చేసి స్వస్థత ఇస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చదవండి అక్కడ, విజ్ఞాపన ప్రార్థన ఏం చేస్తారు చెప్పండి? నీతి మంత్రుని ప్రార్థన 5:15 నీతి మంత్రి ప్రార్థన విజ్ఞాపనపూర్వకంగా మనస్సుపూర్వకమైన ఏం చేస్తుంది? ప్రార్థనకి ప్రతిఫలము. హల్లెలూయా. అటువంటి కృప నీతి మంత్రి ప్రార్థన మన పెదవులు మార్చబడిన గాక. అబ్రహాము ఆదాము హవ్వలాగా కాకుండా దేవునిలాగా నీతి మంత్రులుగా మనం జీవించును గాక. అతి ధన్యత దేవుడు మనకు దయచేయను గాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మీ నాలుగు ఎలా ఉందో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు మాతో నువ్వు తేటగా సూటిగా ఈ 3 రోజుల నుంచి మాతో నువ్వు మాట్లాడుతూ వస్తున్నావు ప్రభా. అయ్యా, ఇదిగో పగలో నుంచి నువ్వు మాట్లాడుతున్నావు అయ్యా. మండుచున్న అగ్నిలాగా నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా. అయ్యా, పరిశుద్ధాత్మ దేవుడా, అయ్యా ఇదిగో ప్రభా, మాకు విడుదల రావాలి అంటే ప్రభా, మా ఇంట్లో మిగిలి సంతోషం ఉండాలంటే ప్రభా, ముందుగా ప్రభా ఇదిగో ఉపవాస ప్రార్థనలు మేము ఉండి విని వాక్యం విని అయ్యా ఏక మనసుతో మేము ఉండాలని నువ్వు మాట్లాడిన దేవుడు ప్రభా. అయ్యా, ఇదిగో వాక్యం వింటుండగా దురాత్మలు అభ్యంతరాత్మలు పట్టిన వాళ్ళు నేను విడిపించబడ్డారని ప్రభా, పక్షవాతంలో విడిపించబడ్డారని వాక్యలేఖ నేను సెలవిచ్చే ప్రభా. అయ్యా, సమరంలో పిలుపు ప్రకటిస్తున్న అద్భుతంగా ఆశ్చర్యకాలు చూచిన వాళ్ళు ఉన్నారు ప్రభా. అయ్యా, ఇదిగో నేను ప్రభా చాలా మంది ప్రభా, అయ్యా ఇదిగో ఈ విడుదల కొడుకులకు వస్తారు ప్రభా. అయ్యా, ఆశ్రయుల కొడుకులకు వస్తారు కానీ నాయన ఉపవాస ప్రార్థనకు రాలేదు నాయన. అయ్యా, ఇదిగో అన్నిటికన్నా శ్రేష్టమైన ఉపవాస ప్రార్థన ప్రభా. అయ్యా, ఇదిగో నీ బిడ్డలకు నేను అనేక మంది ప్రభా రాలేకపోయిన వాళ్ళు నేను మీరు క్షమించి అయ్యా మరుసటి నెలలో పెడతాయి ప్రభా. ఇదిగో నేను ఎక్కడ పెట్టిన వాళ్ళు వెళ్ళడానికి కృపను మీరు దయచేయండి ప్రభా. రాని బిడ్డలు వచ్చిన బిడ్డలు మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి నాయన. అలాగే ప్రభా ఇదిగో నేను ఉపవాస
ప్రార్థనలు ఈ దేనిలో మండుతామంటే ప్రార్థనలు మండుతామయ్యా. ప్రార్థన అభిషేకంతో నింపబడతామయ్యా. ప్రార్థన ఆత్మతో నింపబడతామయ్యా. విజ్ఞాపన పనులుగా లేవనెత్తబోతాయా. దేశం కాపాడే వాళ్ళగా లేకపోతాం ప్రభా. అటువంటి ప్రార్థన ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి నాయన. మరి ఉపవాస ప్రార్థనలు ప్రభా అయా పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు మాటిస్తున్నావు కదా నాయన. అయ్యా ఇదిగో ఉపవాసములు ఎవరైతే ప్రార్థన చేస్తారో ఇదిగో ప్రభా ఇదిగో మార్కు 9:3 మోక్ష వదలగాడు నాయన ఉపవాస ప్రార్థన చేసి విడుదల పొందాడు ప్రభా. శిష్యులు చేయలేకపోయారు ప్రభా. ఉపవాస ప్రార్థన లేకపోవడం వల్ల చేయలేకపోయాయా. నువ్వైతే కొండ మీద రాత్రి వెళ్ళి ఉపవాస ప్రార్థన చేయడం వల్ల తెల్లారు వచ్చి ప్రభా బిడ్డను స్వస్థపరిచిన దేవుడు ప్రభా. అయ్యా ఇదిగో మాలో ఉపవాసం లేకపోవడం వల్ల నాయన అయ్యా ఎన్నో ఆటంకాలు జరుగుతున్నాయి ప్రభా. మా ఇంట్లో ఉపవాస ప్రార్థన లేదయ్యా. మా ఇంట్లో ప్రభా వారంలో ఒక్కరోజు ఉపవాస ప్రార్థన లేదయ్యా. అయ్యా ఇదిగో నెలలో 4 రోజులు ఉపవాస ప్రార్థన లేవు నాయన. మా ఇంట్లో మేము చేసుకోలేకపోతున్నాం ప్రభా. ఈ రోజు నుంచి నాయన అయ్యా పొగ మండేలాగా మమ్మల్ని మార్చు ప్రభా. నిత్యం అగ్ని మండలంలో నాయన బలిపీఠ మీద నిత్యం అగ్ని మండాలయ్యా. అయ్యా అగ్ని మండాలంటే ఉపవాస ప్రార్థన జరుగుతుంది నాయన. సాతాన్ని దురాత్మలను ఎదిరించండి ఉపవాస ప్రార్థనే ప్రభా నాయన. అయ్యా ఉపవాస ప్రార్థన నిత్యం మండుతున్న మేము నాయన మా నాలుగును పవిత్రంగా ఉంచుకోమని చెప్పే ప్రభా. మా నాలుక అగ్ని లాంటిది ప్రభా. అడవిని చుచ్చిపెట్టినట్టు ప్రభా అనేక జీవితాలు నాశనం చేస్తారయ్యా. మా జీవితాలు నాశనం చేసుకుంటారయ్యా. మా బిడ్డల జీవితాలు నాశనం చేస్తుందయ్యా. తోబుట్టుల జీవితాలు నాశనం చేస్తాయా. పక్కింటి జీవితాలు నాశనం చేస్తుంది ప్రభా. అయ్యా ఇదిగో సేవకుల మీద అనేక అర్థమైన మాటలు పలుకుతూ చేస్తుంది ప్రభా. అలా కాదు నాయన మా నాలుగులు ప్రభా మంచి మాటలు రావాలయ్యా. యాకోబు రాసిన పత్రికలు అన్నా కదా నాయన మీ నోటులు చేదు చేదు మంచిగా ఉండకూడదు, మంచి నీళ్ళే ఉండాలని తీపి చేదు ఉండకూడదు అన్నా నాయన. అయ్యా చేదు మాటలు మా నాలుగు నుంచి రాకూడదయ్యా. ఆశ్రిత మాటలు మా నాలుగు నుంచి రావాలయ్యా. అయ్యా ఇప్పుడు వరకు ఎవరైతేనైనా అయ్యా శాపకర్తల మాటలు మాట్లాడుతుంటే మమ్మల్ని మీరు క్షమించమని ప్రార్థిస్తున్నానయ్యా. వాళ్ళ మీద పలికిన ప్రతినైనా అయ్యా ఇదిగో నేను మాటలన్నీ కూడా వేస్తున్నాము. ఇప్పుడు బ్రేక్ చేస్తున్నాము. చించి పడవేస్తున్నాం. సాధించిన పత్రికలని ప్రభా ఈ రోజు మా నాలుగు నేను పవిత్రపరిచి యథార్థంగా నీతిగా మాట్లాడే కృపను మీరు దయచేయమని అడుగుతున్నానయ్యా. ఏ స్తున్నామని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ఇదిగోనైనా మరి నైనా అయ్యా అతిగా మాట్లాడగా కాకుండా ఎంత మాట్లాడాలంతే మాట్లాడాలా ప్రభా. అయ్యా తన నాలుగును కాచుకునేవాడు కాపాడబడతారు విధంగా తన నాలుగు కాచుకోలేని సారా ఆవా అయ్యా తన జీవితాన్ని తన భర్త జీవితం శాపగ్రస్తులకు వెళ్ళిపోయింది ప్రభా. అలాగే నువ్వు ఎంతో నమ్మిన మోసం చేశారయ్యా. అలాగే మేము కూడా ప్రభా నువ్వు మా మీద ఎంత ఆశ పెట్టుకున్నా అబద్ధాలు మాట్లాడుతున్నామేమో, నేను మోసం చేస్తున్నామేమో, పాప పనిలో మునిగిపోయి ఉన్నామేమో. అయ్యా ఇదిగో సేవకులకి కానీ అయ్యా ఇదిగో ఇంట్లో వాళ్ళకి కానీ భర్తకు భార్యకి భర్త తల్లిదండ్రులకి కొడుకులకి తల్లిదండ్రులు అబద్ధాలు చెప్తే బతికిపోతున్నామేమో ప్రభా. అలా జీవించడానికి వీలు లేదు నాయన. ఈ రోజు యథార్థంగా న్యాయంగా సత్యం మాట్లాడుతున్న కృపణ మీరు దయచేయండి నాయన. యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా గొప్ప దేవుడా నీకే వందనాలు ప్రభా. మహిమగల దేవుడా నీకే వందనాలు నాయన. కృపగల దేవుడా నీకు వందనాలు ప్రభా. అయ్యా ప్రారంభం గుడి కంటే ముగింపు గుడికి అత్యధికంగా మీరు జరిగించే విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాయా. అయ్యా ఇదిగో నేను అయ్యా ఇదిగో పరిశుద్ధాత్మ ఏక మనసుతో మేము కుటుంబ ప్రార్థన అయా ఉపవాసంతో చేయాలి ప్రభా. అయ్యా ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడా నిత్యము మా ఇంటిలోనైనా అయ్యా ఉపవాస ప్రార్థనలు జరగడానికి కృపణ మీరు దయచేయండి అయ్యా. ఉపవాసం జరుగుతున్న ప్రార్థనలతో ప్రభా మా నాలుగుని స్వాధీనపరచుకోవడానికి కృపణ మీరు దయచేయండి అయ్యా. అయ్యా ఈ 3 విషయాల్లోనైనా అయ్యా ఈ ఉపవాసం అనుకున్న మమ్మల్ని మార్చుతున్నామని మేము నమ్ముతున్నాం ప్రభా. అయ్యా రేపు నుంచి నైనా నూతనమైన నవంబర్ నెల ప్రారంభించడంగా మా నాలుగు తీరు మారాలయ్యా. మా నాలుగు మాట్లాడే మాటలు మారాలయ్యా. మా నాలుగులో స్వార్థ గినాతలు వినబడాలయ్యా. మా నోటులోనైనా నీ పాటలు వినబడాలయ్యా. అయ్యా మా నోటు నుంచి నీ వాక్యం మీద చదువు మాటలు రావాలి ప్రభా. అయ్యా అటువంటి కృపను మాకు దయచేయండి అయ్యా. ఇప్పటి వరకు సాతాను వేసిన కట్టును మీరు తెంపివేసి నీ బిడ్డలుగా మీరు చేసుకోమని అయ్యా లవ్లు చూసిన ప్రతి బిడ్డగా మీరు దీవించి మీరు ఆశీర్వదించమని ప్రభా. అయ్యా యేసు నామములో సాయంత్రం జరగబోతున్నా అయ్యా ఇది అర్పణ గంట సేవ పరిచయం మీరుగా మాకు తోడుండి బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అలాగే ప్రభా ఇది మా దైవజనుడు పెడుతున్నా ఎబ్లేస్ కూడికి 19-20 నవంబర్ 19 మీటింగ్ ఘనంగా మీరు జరిగించుకోండి ప్రభా. అయ్యా ఈ రోజు ఎవరైతే సేవకులను మీటింగ్లు పెడుతున్నారో ఆ మీటింగ్లు కూడా ఘనంగా మీరు జరిగించుకోండి ప్రభా. సాయంకాలం జరుగుతున్న శుక్రవారం ఆరాధన కూడా ఘనంగా మీరు జరిగించుకోండి ప్రభా. ఈ రోజు దూర ప్రాంతాల నుంచి బిడ్డల్ని దూర దేశాల నుంచి కట్నాల నుంచి నేను రాష్ట్రాల నుంచి అయ్యా ఇదిగో జిల్లాల నుంచి గ్రామాల నుంచి నేను లైవ్ లో చూస్తున్నా, యూట్యూబ్ లో నైనా అయ్యా ఫేస్బుక్ లో ప్రతి బిడ్డని మీరు దీవించి మీరు ఆశీర్వదించమని. ఏదైనా 4 రోజులు పొరపాటు చేసింది అయ్యా ఇదిగో ఈ వాక్యం విన్నట్టు అక్కడ మోకరించి ప్రార్థన చేసి దాన్ని నేను ఒప్పుకొని విడిచిపెట్టి నీ దగ్గర నుంచి కనికరం పొందే విధంగా శాపం నుంచి బయటకు వచ్చే విధంగా నీ కృపణ ప్రతి బిడ్డకి మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము సమాధానము
సదాకాలంలో చూసి పెట్టి ఇక్కడ బిడ్డలకి మన గ్రామానికి ఆఖరి మండలానికి ప్రపంచానికి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి ప్రతి గ్రామానికి దేవుడు తోడయ్యుండను గాక. మనకి ఇచ్చిన ప్రతి సంఘానికి దేవుడు తోడయ్యుండను గాక. మనకి మన గ్రామ సంఘానికి వస్తున్న ఐదుగో ప్రతి గ్రామం చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుడు తోడయ్యుండను గాక. ఆమేన్ 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 ఆమేన్. అందరికి వందనాలండి. రేపు ఆదివారం 8 గంటల నుంచి 10 దాకా ఇక్కడ, 10 కాడ నుంచి 12 గంటల వరకు బొమ్మరెడ్డి వారి మీది, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటలకు మరి భీమారం అక్కడ జరగాలి. భీమారం కొరకు మీరు ప్రార్థించండి. దేవుడు అక్కడ సహాయం చేసేవాడు, దేవుడు లేవనెత్తును గాక. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు.